హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్‌లో మనం కన్‌స్ట్రక్టర్ గురించి చూద్దాం. సీ వాట్ ఈస్ కన్‌స్ట్రక్టర్? Constructors are special types of methods of a class that get executed when its object is created. మనం ఎప్పుడైతే ఒక క్లాస్‌కి ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైతే క్రియేట్ చేస్తూ ఉంటామో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ కన్‌స్ట్రక్టర్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. క్లియర్. కన్‌స్ట్రక్టర్స్ ఆర్ ది స్పెషల్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. సో, ఇవి గూడా ఈ కన్‌స్ట్రక్టర్స్ అనేది ఒక స్పెషల్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ఎ క్లాస్. క్లాస్‌కు సంబంధించి. సో, దట్ గెట్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ఇట్స్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. దట్ మీన్స్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ కన్‌స్ట్రక్టర్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో, ది కన్‌స్ట్రక్టర్స్ ఇన్ సి షార్ప్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ object initialization and memory allocation of its class, and the new keyword role is creating the object. That means constructors అనేది ఇక్కడ దేనికి యూజ్ చేస్తామంటే లైక్ ఏదైతే ఆబ్జెక్ట్ అంటే ఒక క్లాస్కి ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తామో, సో దట్ మీన్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ పర్పస్లో ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అలాగే ఆ క్లాస్కి సంబంధించి మెమరీ అలొకేషన్స్లో కూడా ఇది రెస్పాన్సిబిలిటీ. అండ్ అలాగే న్యూ కీవర్డ్ రోల్ ఇస్ క్రియేటెడ్. లైక్ న్యూ కీవర్డ్ అనేది మనం ఆబ్జెక్ట్ క్రియేషన్‌కి, అలాగే మెమరీ అలొకేషన్‌కి ఎలా అయితే క్రియేట్ చేస్తామో న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి, సో ఈ పర్పస్‌లో లైక్ న్యూ కీవర్డ్ దాని యొక్క రోల్ యూజ్ చేయటానికి, అలాగే ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్, మెమరీ అలొకేషన్, సో వీటన్నిటికి కూడా ఈ కన్‌స్ట్రక్టర్ అనేది రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటుంది. పాయింట్స్ టు రిమెంబర్. ది కన్‌స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి సేమ్ యాస్ ది క్లాస్ నేమ్. కన్‌స్ట్రక్టర్ నేమ్ అనేది మనకి క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో సేమ్ నేమ్ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ కంటైన్ రిటర్న్ టైప్ ఈవెన్ వాయిడ్ ఆల్సో. దీనికి రిటర్న్ టైప్ ఉండదు. కన్‌స్ట్రక్టర్‌కి మనకి రిటర్న్ టైప్ అనేది మనకు ఉండదు. అట్‌లీస్ట్ వాయిడ్ అనేది కూడా మనం ఇవ్వకూడదు. ఇట్ షుడ్ నాట్ కంటైన్ మోడిఫైయర్స్. లైక్ మోడిఫైయర్స్ కూడా ఉండవు. అలాగే ఇన్ ఇట్స్ లాజిక్ రిటర్న్ స్టేట్మెంట్ విత్ వాల్యూ ఈస్ నాట్ అలౌడ్. సో, ఇది జస్ట్ మనకి ఏదైనా ఫీల్డ్స్ ఇనిషియలైజేషన్‌కి సమ్ కోడ్ రాసాం. కానీ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఇది అలౌ చేయదు. క్లియర్? రిటర్న్ స్టేట్మెంట్ అనేది కన్‌స్ట్రక్టర్స్ అలౌ చేయవు. అండ్ అలానే ఇట్ కెన్ హావ్ ఆల్ 5 యాక్సెస్. లైక్ ఇక్కడ చూడండి. ఇట్ కెన్ హావ్ లైక్ ఇక్కడ చూడండి. ఇట్ షుడ్ నాట్ కంటైన్ మోడిఫైయర్స్ అన్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్ కెన్ హావ్ ఆల్ 5 యాక్సెసిబిలిటీ మోడిఫైయర్స్ అంటున్నాం. అదేంటిది ఇక్కడేమో కంటైన్స్ మోడిఫైయర్స్ అన్నాము. ఇక్కడేమో ఇక్కడ 5 యాక్సెసిబిలిటీ మోడిఫైయర్స్ అన్నాం. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనకి యాక్సెసిబిలిటీ మోడిఫైయర్ అంటే పబ్లిక్, ప్రొటెక్టెడ్, ఇంటర్నల్, ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ అండ్ ప్రైవేట్. అండ్ ఇక్కడ మోడిఫైయర్స్ వచ్చేపాటికి మనకేంటంటే లైక్ నార్మల్‌గా మనం ఎలా యూజ్ చేస్తాం? ఒక మెథడ్‌కి మనం ఏమేమి అప్లై చేయగలం మోడిఫైయర్స్ లైక్ వర్చువల్, లేదంటే ఓవర్‌రైడ్, అబ్స్ట్రాక్ట్, సీల్. సో, ఇలా కన్‌స్ట్రక్టర్‌లో మనం ఇవ్వకూడదు అని అర్థం ఇక్కడ. రైట్? సో, ఇదొచ్చేసి మనకి మామూలుగా యాక్సెసిబిలిటీ మోడిఫైయర్స్. అండ్ ది కన్‌స్ట్రక్టర్ కెన్ హావ్ పారామీటర్స్. కన్‌స్ట్రక్టర్‌లో మనకు పారామీటర్ అనేది ఉండొచ్చు. పారామీటర్స్ ఉండొచ్చు. ఇట్ కెన్ హావ్ లైక్ త్రోస్ క్లాస్. ఇట్ మీన్స్ వి కెన్ త్రో అన్ ఎక్సెప్షన్ ఫ్రమ్ కన్‌స్ట్రక్టర్. కన్‌స్ట్రక్టర్ నుంచి మనం ఎక్సెప్షన్‌ని త్రో చేయొచ్చు. రైట్? సో, త్రో క్లాస్ అనేది ఉండొచ్చు మనకు దీంట్లో. సో, the constructor can have logic. As a part of logic, it can have all C#.NET legal statement except return statement with value. ఈ కన్స్ట్రక్టర్‌లో మనం సి షార్ప్‌లో యూజ్ చేసే కోడింగ్ లెవెల్స్ అంటే లీగల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ యూజ్ చేస్తాం. డిక్లేర్ చేయొచ్చు. ఎక్సెప్ట్ రిటర్న్ స్టేట్మెంట్ విత్ వాల్యూ. అంటే వాల్యూని రిటర్న్ చేస్తా మన రిటర్న్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం మనం కన్స్ట్రక్టర్‌లో ఇవ్వకూడదు. We can place the return in a constructor. That means only return. ఓన్లీ రిటర్న్ ప్లేస్ చేయొచ్చు. రిటర్న్ స్టేట్మెంట్ విత్ వాల్యూని మనం ప్లేస్ చేయకూడదు. అండర్స్టాండ్? అండ్
కెన్ వి డిఫైన్ ఎ మెథడ్ విత్ ది సేమ్ క్లాస్ నేమ్? లైక్ ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్‌లో సేమ్ నేమ్‌తో క్లాస్ యొక్క సేమ్ నేమ్‌తో మనం మెథడ్‌ని డిఫైన్ చేయొచ్చా? నో. ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు డిఫైన్ ఎ మెథడ్ విత్ ది సేమ్ క్లాస్ నేమ్. ఇట్ విల్ గివ్ ఎ కంపైల్ టైమ్ ఎర్రర్. దట్ మీన్స్ అదేంటి మనం యూజ్ చేసే కన్‌స్ట్రక్టర్ కూడా ఒక మెథడే కదా! మరి దానికి మెథడ్ నేమ్ ఇస్తున్నాం. అంటే క్లాస్ నేమ్ ఇస్తున్నాం. మరి అలాంటప్పుడు మెథడ్‌కి ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే మెథడ్‌లో మనకి రిటర్న్ టైప్ అనేది ఇస్తాం. దట్ మీన్స్ ఇక్కడ వాయిడ్ అని కానీ, ఇలా ఇంట్ అని కానీ ఇలా ఇస్తా ఉంటాం. బట్ మనకి కన్‌స్ట్రక్టర్‌లో మనకు అలా ఉండదు. రైట్. కాబట్టి డైరెక్ట్ మెథడ్‌ని యూజ్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ మనం ఇవ్వకూడదు. How many types of constructors? Like default constructor, parameterized constructor, copy constructor, static constructor, and private constructor. So మొత్తం 5 types of constructors అనేవి మనకున్నాయి. Explain about default constructor. Constructor without parameter is called as default constructor. పారామీటర్ అనేది లేని కన్స్ట్రక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. సో అగైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 ways. That is system defined default constructor and user defined default constructor. See, default constructor కూడా మనకి 2 types ఉన్నాయి. అంటే parameterless constructor. సో ఇది సిస్టమ్ డిఫైన్డ్ ఉంటుంది, అలాగే యూజర్ డిఫైన్ కూడా, యూజర్ డిఫైన్ కన్స్ట్రక్టర్ కూడా ఉంటుంది మనకి 2 types. క్లియర్. సో చూద్దాం వాట్ ఇస్ వాట్ అనేది. So explain system defined default constructor. See, if as a programmer we are not defined any constructor explicitly, then the system will provide one constructor at the time of compilation, and that constructor is called system defined default constructor. సో మనం ఎప్పుడైతే ఒక క్లాస్ని క్రియేట్ చేసి ఎక్స్ప్లిసిట్గా కన్స్ట్రక్టర్ అనేది అంటే పారామీటర్లెస్ కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేయమో అప్పుడు ఏం జరుగుతుందంటే సిస్టమ్ అనేది ఒక డిఫాల్ట్గా అంటే కంపైలేషన్ టైంలో ఒక డిఫాల్ట్గా ఒక కన్స్ట్రక్టర్ అనేది అది ప్రొవైడ్ చేస్తాం. సో దాన్ని మనం సిస్టమ్ డిఫైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. అండ్ దట్ కన్స్ట్రక్టర్ విల్ అసైన్ డిఫాల్ట్ వాల్యూస్ టు ది డేటా ఫీల్డ్స్. దట్ మీన్స్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్. దట్ మీన్స్ మనం క్లాస్లో ఒక క్లాస్ తీసుకున్నాం, లైక్ పబ్లిక్ క్లాస్ స్టూడెంట్, ఇంట్ ఏ, ఇంట్ బి, లైక్ కన్స్ట్రక్టర్ పబ్లిక్ స్టూడెంట్, లైక్ ఇలా ఇచ్చేసాం వాళ్ళేసి, లేదా అసలు కన్స్ట్రక్టర్ ఇవ్వలేదు స్టూడెంట్కి. అంటే ఇక్కడ సిస్టమ్ డిఫైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ గురించి మాట్లాడతాం కాబట్టి జస్ట్ క్లాస్ ఇచ్చామంటే కన్స్ట్రక్టర్ లేదు. ఎప్పుడైతే మనం మెయిన్ మెథడ్లో ఆ క్లాస్కు సంబంధించి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, స్టూడెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ అని ఎప్పుడైతే అంటున్నామో మనం కన్స్ట్రక్టర్ ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్గా సిస్టమ్ అనేది ఒక కన్స్ట్రక్టర్ని ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఇది ఏం చేసిందంటే మనం ఏదైతే డేటా ఫీల్డ్స్ లైక్ ఇక్కడ క్లాస్లో ఇంట్ ఏ ఇంట్ బి అన్నాం కదా. సో ఇక్కడ ఏకి బికి ఏ వాల్యూస్ మనం అసైన్ చేయలేదు. కాకపోతే ఈ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుందంటే అలా డేటా ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి బై డిఫాల్ట్ వాల్యూస్, సో ఇంటీజర్ టైప్ కాబట్టి ఏకి 0 బికి 0 ఇంటీజర్ టైప్ కాబట్టి సో డిఫాల్ట్ వాల్యూస్ని మనకి ఇక్కడ అసైన్ చేస్తుంది. As this constructor is created by the system, this is also called as system defined default constructor. So other సిస్టమ్ క్రియేట్ చేసింది కాబట్టి మనం దీన్ని సిస్టమ్ డిఫైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అన్నాం. సో ది సిస్టమ్ విల్ ప్రొవైడ్ ది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఓన్లీ ఇఫ్ యాజ్ ఎ ప్రోగ్రామర్ వీఆర్ నాట్ డిఫైన్డ్ ఎనీ కన్స్ట్రక్టర్ ఎక్స్ప్లిసిట్లీ. మనం ఎక్స్ప్లిసిట్గా ఎలాంటి కన్స్ట్రక్టర్ అనేది ప్రొవైడ్ చేయకపోతేనే సిస్టమ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది యాక్చువల్గా. క్లియర్. సో వెన్ మస్ట్ ది డెవలపర్ ప్రొవైడ్ ది కన్స్ట్రక్టర్ ఎక్స్ప్లిసిట్లీ. మనం ఎప్పుడు ఇవ్వాలి కన్స్ట్రక్టర్ని ఎక్స్ప్లిసిట్గా ఎప్పుడు మనం డిఫైన్ చేయాలి. If you want to execute some logic at the time of object creation, see, that logic may be object initialization logic or some useful logic. The developer must provide the constructor explicitly. That means ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు మనకి సమ్ ఇన్స్టలైజేషన్స్ ఉంటాయి, లేదంటే సమ్ కోడ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, రైట్. సో ఇలాంటి కేసులో మనం కన్స్ట్రక్టర్ అనేది ఎక్స్ప్లిసిట్గా ప్రొవైడ్ చేస్తాం. క్లియర్. Explain user-defined default constructor. The constructor which is defined by the developer without any parameter is called user-defined default constructor. డెవలపర్ ఎవరైతే పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్ ప్రొవైడ్ చేస్తాం దాన్ని మనం యూజర్ డిఫైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. సో ది కన్స్ట్రక్టర్ డజంట్ యాక్సెప్ట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ బట్ వీ కెన్ రైట్ ది లాజిక్ ఇన్ ద బాడీ.
సో పారామీటర్స్ అనేవి మనం ఏమి దానిలో ఇవ్వం. సో అది యాక్సెప్ట్ చేయదు కూడా. అండ్ లాజిక్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆ కన్స్ట్రక్టర్లో మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ది డ్రాబ్యాక్ ఆఫ్ ది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ is every instance of the class will be initialized with the same values, and it is not possible to initialize each instance of the class to different values. That means ఏంటంటే ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏంటంటే మన క్లాస్కి ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఇది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అండ్ ప్రతిసారి డిఫాల్ట్ వాల్యూస్ని అంటే ఇలా ఏదైతే మన డేటా ఫీల్డ్స్ ఉంటే వాటికి డిఫాల్ట్ వాల్యూస్ని అసైన్ చేస్తూ వెళ్తుంది అనమాట. అంటే డిఫరెంట్ వాల్యూస్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు డిఫరెంట్ వాల్యూస్ని మనం యాక్సెస్ అనేది ఇనిషియలైజేషన్ అనేది చేయలేం. ఇది పాసిబిలిటీ అనేది అవ్వదన్నమాట. నెక్స్ట్ వన్, when should we define the parameterized constructor in a class? సో ఇప్పుడు మనం parameterized constructors ని యూజ్ చేయాలి. If you want to initialize objects dynamically with the user given values, then we should define the parameter. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేషన్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దట్ మీన్స్ వాల్యూస్ని మనం డైనమికల్గా ప్రొవైడ్ చేస్తాం. అంటే రన్ టైంలో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. రైట్, కన్సోల్లో నార్మల్గా ఇస్తాం కదా, ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇన్పుట్ తీసుకొని మనకి ఇనిషియలైజేషన్ అనేది జరుగుతుంది కదా. సో అలాంటప్పుడు మనం కన్స్ట్రక్టర్లో పారామీటర్స్ అనేవి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అనేది మనం డిఫైన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. ది డెవలపర్ గివెన్ కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్ ఇస్ కాల్డ్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. దట్ మీన్స్ మనం ఏ కన్స్ట్రక్టర్లో అయితే పారామీటర్స్ అయితే పాస్ చేస్తామో లైక్ ఆ పారామీటర్లో ఆ కన్స్ట్రక్టర్లో మనం పారామీటర్స్ అనేది మెన్షన్ చేస్తాం. సో దాన్ని మనం parameterized constructor అంటాం. ది అడ్వాంటేజ్ ఆఫ్ ది parameterized constructor is we can initialize each instant of the class with different values. ఇంతకుముందు నేను చెప్పాను, మనం క్లాస్ స్టూడెంట్ అన్నాం, ఇంటి ఏ ఇంటి బి అన్నాం, అక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అదే పారామీటరైజ్ కన్స్ట్రక్టర్లో సేమ్ పబ్లిక్ స్టూడెంట్, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ సమ్ ఇంటి ఎక్స్ కామా ఇంటి వై అని తీసుకున్నాం. ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుందో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయితే ఇంటి ఏ వాల్యూ బి వాల్యూ 0 0 అని తీసుకుంటుంది. బట్ ఇక్కడ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్లో నేను పారామీటరైజ్ కన్స్ట్రక్టర్లో ఎక్స్ కామా వై అని తీసుకున్నాను అనుకోండి పారామీటర్స్. ఇప్పుడు నేను ఏ బి వాల్యూస్ని ఈ ఎక్స్ వై వాల్యూస్తో ఇనిషియలైజేషన్ చేయొచ్చు. దట్ మీన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు నాకు డిఫరెంట్ వాల్యూస్తో నేను ఇనిషియలైజేషన్ చేస్తున్నాను కదా, అదే అనమాట. That means using a parameterized constructor, we can store a different set of values into different object created to this class. సో ఎప్పుడైతే క్లాస్కి డిఫరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు డిఫరెంట్ పారామీటర్స్ పాస్ చేస్తాం ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు. సో డిఫరెంట్ వాల్యూస్ మనం ఏదైతే ఇస్తామో అవే వాల్యూస్ మనం ఇనిషియలైజేషన్ అనేది జరుగుతుంది. హౌ మెనీ కన్స్ట్రక్టర్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ఏ క్లాస్? In a class, we can define multiple constructors, but every constructor must have different parameter type and parameter order. So, in a class, we can define one no argument constructor plus n number of parameters constructor. So that means మనం ఎన్ని కన్స్ట్రక్టర్స్ని ఒక క్లాస్లో డిఫైన్ చేయొచ్చు అన్నాం. ఎన్ని అంటే మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు, రైట్. సో మామూలుగా ఒక మెథడ్ ఇస్తామంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఎలా అయితే ఉంటుందో మనకి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కూడా అలానే కాన్సెప్ట్ ఉంది, మనం లాస్ట్ వీడియోలో చూసాం. సో దీనిలో వచ్చేసి నేమ్స్ ఏమన్నా కానీ పారామీటర్స్ ఇవ్వచ్చు, లేదంటే పారామీటర్స్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ టైప్ ఆఫ్ పారామీటర్ ఆర్డర్ ఆఫ్ పారామీటర్ అనేది డిఫరెంట్ ఉండాలి. క్లియర్? లైక్ ఇది నార్మల్ కన్స్ట్రక్టర్. సో యాక్చువల్గా కన్స్ట్రక్టర్ టైప్స్ వచ్చేసి మనకి 5 టైప్స్ ఉన్నాయి, అది చూసాం మనం. డిఫాల్ట్, పారామీటరైజ్, స్టాటిక్, ప్రైవేట్, కాపీ కన్స్ట్రక్టర్, రైట్. సో వాట్ ఈస్ కాపీ కన్స్ట్రక్టర్? The constructor takes a parameter of a class type is called copy constructor. What is this class type? The constructor takes a parameter of class type. Class type యొక్క parameter తీసుకుంటుంది అన్నాం. That means నాకు స్టూడెంట్ అనే ఒక క్లాస్ ఉంది, నేను స్టూడెంట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, స్టూడెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్. క్లియర్? ఇక్కడ ఎస్ అనేది స్టూడెంట్ టైప్ ఒక ఆబ్జెక్ట్, అంటే స్టూడెంట్ అనేది ఒక క్లాస్, దానికి ఎస్ అనేది ఆబ్జెక్ట్, రైట్. సో ఎస్ అనేది ఒక ఆబ్జెక్ట్, దట్ మీన్స్ స్టూడెంట్ టైప్, దట్ మీన్స్ ఆ క్లాస్ టైప్ ఆబ్జెక్ట్ అది. సో ఆ క్లాస్ టైప్ ఆబ్జెక్ట్ని నేను స్టూడెంట్ సమ్ ఎస్1 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ ఆఫ్ ఎస్ అని ఇవ్వచ్చు. దట్ మీన్స్
ఎస్ అనేది ఏంటి నాకు ప్రీవియస్గా నేను డిఫైన్ చేసిన క్లాస్ టైప్ యొక్క ఆబ్జెక్ట్ అది. అంటే దట్ మీన్స్ స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్. దట్ మీన్స్ ఆ క్లాస్ టైప్ ఏదైతే ఉందో ఎస్ అనేది. దట్ మీన్స్ ఇక్కడ నేను కన్స్ట్రక్టర్లో సేమ్ పబ్లిక్ స్టూడెంట్ సమ్ ఎస్టీడీ అని చెప్పి నేను డిఫైన్ చేసి ఈ ఎస్లో నుంచి వాల్యూస్ని అంటే ప్రీవియస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వాల్యూస్ ఏదైతే ఉంటాయో ఆ వాల్యూస్తో పాటు అంటే దట్ మీన్స్ ఆ ఆబ్జెక్ట్ని మనం కన్స్ట్రక్టర్కి పంపిస్తాం. దట్ మీన్స్ కాపీ కన్స్ట్రక్టర్ అంటాం. దట్ మీన్స్ ఒక ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఇన్స్లైజ్ చేసిన వాల్యూస్ అనేది మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసే ఆబ్జెక్ట్లోకి మనం వాల్యూస్ని పంపిస్తాం. దాన్ని కాపీ కన్స్ట్రక్టర్ అంటాం. అండ్ దిస్ కన్స్ట్రక్టర్ ఈస్ యూజ్డ్ టు కాపీ వన్ ఆబ్జెక్ట్ డేటా ఇంటూ ఎనదర్ ఆబ్జెక్ట్. క్లియర్? ఒక ఆబ్జెక్ట్ డేటా ఎస్ అనే ఆబ్జెక్ట్ డేటాని S1లోకి పంపిస్తున్నాం మనం. క్లియర్? సో ది మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాపీ కన్స్ట్రక్టర్ ఈస్ టు ఇనిషియలైజ్ ది న్యూ ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ విత్ ది వాల్యూస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. దట్ మీన్స్ న్యూ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానిలోకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ మనం దీనిలోకి పంపిస్తాం. దట్ మీన్స్ this constructor is used to copy the data of an existing object into a newly created object. That's why this constructor is called copy constructor. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని కొత్తగా క్రియేట్ చేస్తున్న ఆబ్జెక్ట్లోకి మనం ఇన్స్టలైజేషన్ చేస్తాం. దట్ మీన్స్ కాపీ తీసుకుంటున్నాం. క్లియర్? సో అందుకనే దీన్ని మనం కాపీ కన్స్ట్రక్టర్ అంటాం. నెక్స్ట్ వన్ స్టాటిక్ కన్స్ట్రక్టర్. స్టాటిక్ కన్స్ట్రక్టర్ కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్. We can create a constructor as static, and when a constructor is created as static, it will be invoked only once. Like నార్మల్గా మనం పబ్లిక్ స్టూడెంట్ ఇలా ఇస్తాం. దట్ మీన్స్ పబ్లిక్ క్లాస్ స్టూడెంట్ అని ఉంటే పబ్లిక్ స్టూడెంట్ ఈజ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇలా కాకుండా స్టాటిక్ స్టూడెంట్ అనేవచ్చు. సో దట్ మీన్స్ ఏంటంటే అది స్టాటిక్ కన్స్ట్రక్టర్. సో స్టాటిక్ కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తామో లైక్ ఇట్ విల్ బి ఇన్వోక్డ్ ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే ఇది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. రైట్? సో చూద్దాం. there is no matter how many number of instance of the class are created, but it is going to invoke only once, and that is during the creation of the first instance. సో ఈ స్టాటిక్ కన్స్ట్రక్టర్ అనేది మనకి ఎప్పుడు ఎగ్జిక్యూషన్ జరుగుతుంది? ఇప్పుడు జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తామో ఫస్ట్ టైం అప్పుడు మాత్రమే ఈ స్టాటిక్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఎన్నిసార్లు మనం ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసిన ఆ క్లాస్కి మనకి ఈ స్టాటిక్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓన్లీ వన్స్ మాత్రమే అవుతుంది. సో ది స్టాటిక్ కన్స్ట్రక్టర్ ఈస్ ఈజీ టు ఇనిషియలైజ్ స్టాటిక్ ఫీల్డ్స్ ఆఫ్ ది క్లాస్. సో ఈ స్టాటిక్ కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే స్టాటిక్ ఫీల్డ్స్ ఉంటాయి కదా మనకి. సపోజ్ స్టాటిక్ ఏంటి, స్టాటిక్ సో ఇలా ఈ స్టాటిక్ ఫీల్డ్స్ ఏదైతే ఉంటే వాటిని ఇనిషియలైజేషన్ చేయడానికి యూస్ చేస్తాం. And we can also write some code inside the static constructor that needs to be executed only once. Like క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ వన్స్ ఒక సింగిల్ టైం మాత్రమే జస్ట్ ఏదన్నా కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటప్పుడు ఈ స్టాటిక్లో కోడ్ అనేది కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. రైట్? స్టాటిక్ డేటా ఫీల్డ్స్ ఆర్ క్రియేటెడ్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ క్లాస్ ఈవెన్ దో వీఆర్ క్రియేటెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో మనం ఆబ్జెక్ట్స్ అనేది ఎన్ని క్రియేట్ చేసినా కూడా స్టాటిక్ డేటా టైప్స్ అనేది ఓన్లీ వన్స్ ఒక్కసారి ఇది క్రియేట్ చేయబడతాయి. దట్ మీన్స్ ఇనిషియలైజేషన్. క్లియర్? అండ్ దేర్ క్యాన్ బి ఓన్లీ వన్ స్టాటిక్ కన్స్ట్రక్టర్ ఇన్ ఏ క్లాస్. సో స్టాటిక్ కన్స్ట్రక్టర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ క్లాస్లో ఓన్లీ వన్ కన్స్ట్రక్టర్ మాత్రమే ఉండాలి. దట్ ఈస్ స్టాటిక్ కన్స్ట్రక్టర్. దట్ మీన్స్ స్టాటిక్ కన్స్ట్రక్టర్ మనం మెన్షన్ చేసేటప్పుడు ఆ క్లాస్లో ఒక్క కన్స్ట్రక్టర్ మాత్రమే ఉండాలి. క్లియర్? సో ది స్టాటిక్ కన్స్ట్రక్టర్ షుడ్ బి వితౌట్ ఎనీ పారామీటర్. ది పారామీటర్ అనేది ఏమి ఉండకూడదు దీంట్లో. రైట్? ఇట్ క్యాన్ ఓన్లీ యాక్సెస్ ది స్టాటిక్ మెంబర్ ఆఫ్ ది క్లాస్. సో ఒక క్లాస్లో మనం స్టాటిక్ మెంబర్స్ ఏదైతే ఉంటామో డిఫైన్ చేస్తామో వాటిని మాత్రమే ఇది యాక్సెస్ చేసుకుంటుంది. దెర్ షుడ్ నాట్ బి ఎనీ యాక్సెస్ మాడిఫైర్ ఇన్ ది స్టాటిక్ కన్స్ట్రక్టర్ డెఫినిషన్. లైక్ పబ్లిక్ స్టాటిక్ స్టూడెంట్ ఇలా మనం యాక్సెస్ మాడిఫైర్స్ అనేది ఇవ్వకూడదు. జస్ట్ స్టాటిక్ స్టూడెంట్ అలా. క్లియర్? If a class is a static, then we cannot create the object for the static class.
క్లియర్. ఇది మనకు తెలిసిందే. ఆబ్జెక్ట్ రిస్ట్రిక్షన్ అంటే మనం క్లాస్‌కి స్టాటిక్ అని ఇస్తాం. రైట్? సో, స్టాటిక్ కన్స్ట్రక్టర్ విల్ బి ఇన్వోక్డ్ ఓన్లీ వన్స్, దట్ ఈస్ at the time of first object creation of the class. From second object creation onwards, static constructor will not be called. సో, ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే స్టాటిక్ కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ జరుగుతుందండి. సెకండ్ టైం నుంచి ఇది కాల్ చేయబడదు. ఓకే. నెక్స్ట్ వన్. కెన్ వి ఇనిషియలైజ్ నాన్ స్టాటిక్ డేటా ఫీల్డ్స్ విత్ ఇన్ ది స్టాటిక్ కన్స్ట్రక్టర్? సో, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. స్టాటిక్ కన్స్ట్రక్టర్ అనేది ఓన్లీ స్టాటిక్ డేటా ఫీల్డ్స్‌ని మాత్రమే ఇనిషియలైజ్ చేస్తుందండి. సో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇనిషియలైజ్ నాన్ స్టాటిక్ డేటా ఫీల్డ్స్ విత్ ఇన్ ది స్టాటిక్ కన్స్ట్రక్టర్. క్లియర్. సో, it raises a compilation error. Can we initialize static data fields within the non-static constructor? Non-static constructor అయితే మనకు ప్రాబ్లం లేదు. రైట్. నాన్-స్టాటిక్ కన్స్ట్రక్టర్ మనం మనం దాన్ని ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు స్టాటిక్ ఫీల్డ్స్‌ని. రైట్. Yes, we can initialize static data fields within a non-static constructor, but after then they lose their static nature. సో, ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత అవి స్టాటిక్ నేచర్‌ని కోల్పోతాయి. క్లియర్. Can we initialize static data fields in both static and non-static constructor? See, can we initialize static data fields in both static and non? Static fields అయితే static లో చేయొచ్చు, నాన్ స్టాటిక్ లో కూడా చేయొచ్చు కదా, నాన్ స్టాటిక్ కన్స్ట్రక్టర్ తప్ప. Clear. Yes, we can initialize static data fields in both static and non-static constructors, but static data fields lose their static nature. ఎందుకంటే నాన్ స్టాటిక్ కన్స్ట్రక్టర్లో ఇనిషియలైజేషన్ చేస్తున్నాం కాబట్టి. Explain private constructor. We can also create a constructor as a private. See, మనం ఇంతకుముందు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, స్టాటిక్ కన్స్ట్రక్టర్, కాపీ కన్స్ట్రక్టర్ చూసాం. సో, లాస్ట్ వన్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్. The constructor whose accessibility is private is known as private constructor. That means private student. That means ఒక క్లాస్ నేమ్ ఉంది, పబ్లిక్ క్లాస్ స్టూడెంట్. దీనిలో కన్స్ట్రక్టర్ ప్రైవేట్ స్టూడెంట్ అని ఇచ్చాం. సో, యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ప్రైవేట్ ఏంటైతే ఉంటుందో అది మనం ప్రైవేట్ కన్స్ట్రక్టర్ అంటాం. When a class contains a private constructor, then we cannot create an object for the class outside of the class. Outside of the class, సో జాగ్రత్తగా గమనించండి. అవుట్సైడ్ ఆఫ్ ది క్లాస్ మనం ఆ క్లాస్కి నార్మల్గా అయితే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేము. ఎలా? ప్రైవేట్ కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి. సో, ఇక్కడే మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. ఒక క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు అంటే క్లాస్‌ని మనం స్టాటిక్ అని ఇవ్వాలి. ఆ క్లాస్ స్టాటిక్ టైప్ అయినా అవ్వాలి. లేదా ప్రైవేట్ కన్స్ట్రక్టర్ ఉంటే దానికి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం అవుట్సైడ్ ఆఫ్ ది క్లాస్. క్లియర్. సో, ప్రైవేట్ కన్స్ట్రక్టర్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫర్ ది క్లాస్ విత్ ఇన్ ది సేమ్ క్లాస్. సో, ప్రైవేట్ కన్స్ట్రక్టర్స్ అనేది ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్‌లో, సేమ్ క్లాస్‌లోనే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. జనరల్లీ ప్రైవేట్ కన్స్ట్రక్టర్ యూజ్డ్ ఇన్ ది రిమోటింగ్ కాన్సెప్ట్. సో, రిమోటింగ్ కాన్సెప్ట్స్‌లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. క్లియర్. వాట్ ఈస్ డిస్ట్రక్టర్ మెథడ్ ఈస్ కాల్డ్? A destructor method gets called when the object of the class is destroyed. ఆ క్లాస్‌కి ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో, సో, ఎప్పుడైతే అది డిస్ట్రాయ్ అవుతుందో అప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఈ డిస్ట్రక్టర్ అనేది కాల్ చేస్తాం. క్లియర్. When will be the object of a class gets destroyed? ఎప్పుడు మనకి ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అవుతుంది. The object of a class will be destroyed by the garbage collector in any of the following cases. సో, ఇక్కడ గార్బేజ్ కలెక్టర్ అనేది మనకి డిస్ట్రాయ్ చేస్తుంది. ఏ కేసులు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ప్రోగ్రామ్ విల్ బి డిస్ట్రాయిడ్ బై ది గార్బేజ్ కలెక్టర్. ప్రోగ్రామ్లో మనం ఏదైతే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసామో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మనకి గార్బేజ్ కలెక్టర్ అనేది ఈ ఆబ్జెక్ట్స్ ఏదైతే క్రియేట్ చేయబడి ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్, ది ఇంప్లిసిట్ కాలింగ్ ఆఫ్ ది గార్బేజ్ కలెక్టర్ అకర్స్ సమ్టైమ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ప్రొవైడెడ్ ది మెమరీ ఈస్ ఫుల్ సో దట్ ది గార్బేజ్ కలెక్టర్ విల్ ఐడెంటిఫై అన్యూస్డ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అండ్ డిస్ట్రాయ్ దమ్. ప్రోగ్రామ్ మధ్యలో మనకి ఎప్పుడైనా మెమరీ ఫుల్ అని చెప్పి మెసేజ్ వస్తూ ఉంటుంది. సో, అలాంటి కేసులో గార్బేజ్ కలెక్టర్ మనం ఎక్స్ప్లిసిట్గా దాన్ని కాల్ చేస్తూ ఉంటాం. దాన్ని మనం కాల్ చేయొచ్చు. రైట్. సో, ఇలాంటి కేసులు ఏంటంటే
ఈ గార్బేజ్ కలెక్టర్ అనేది అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి రిమూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇది ఎక్స్ప్లిసిట్ కాలింగ్. దట్ మీన్స్ మనం గార్బేజ్ కలెక్టర్ లైక్ జీసీ డాట్ కలెక్ట్ అని చెప్పేసి మెథడ్ కాల్ చేస్తాం. ఇదేంటంటే సేమ్ ఐడియల్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తుంది. ది ఎక్స్ప్లిసిట్ కాలింగ్ ఆఫ్ ది గార్బేజ్ కలెక్టర్ కెన్ బి డన్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ జీసీ డాట్ కలెక్ట్ statement, so that if there are any unused objects associated with the program will be destroyed in the middle of the program execution by the garbage collector. లైక్ ఇక్కడ మనం ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయటం ఒక పద్ధతి. లైక్ ఎప్పుడైతే మనకి మెమరీ అనేది ఫుల్ అయిపోతే గార్బేజ్ కలెక్టర్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఐడియల్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయటం ఒక పద్ధతి, రైట్. అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మనకి గార్బేజ్ కలెక్టర్ రిమూవ్ చేయటం ఒక పద్ధతి, రైట్. మనకి 3 వేస్ ఉన్నాయి, 3 కేసెస్ అంట. క్లియర్? And now, in C#, what will happen if you do not explicitly provide a constructor for a class? మనం ఎక్స్ప్లిసిట్గా కన్స్ట్రక్టర్ అనేది ప్రొవైడ్ చేయకపోతే క్లాస్కి ఏం జరుగుతుంది? ఇఫ్ యూ డో నాట్ ప్రొవైడ్ ఏ కన్స్ట్రక్టర్ ఎక్స్ప్లిసిట్లీ ఫర్ యువర్ క్లాస్, C# will create one by default that initializes the object and sets all the member variables to their default values. This is default constructor. ఎప్పుడైతే మనం కన్స్ట్రక్టర్ అనేది ఎక్స్ప్లిసిట్గా ప్రొవైడ్ చేయలేదో అప్పుడు ఏం జరుగుతుందంటే సిస్టమ్ అనేది ఏం చేస్తుంది మనకి, లైక్ ఇక్కడ సిస్టమ్ మీన్స్ ఇక్కడ C# అనేది మనకి ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైతే క్రియేట్ చేస్తుంటామో అప్పుడు డిఫాల్ట్గా కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తుంది. అండ్ దానిలో ఉన్న మెంబర్ వేరియబుల్స్ ఏదైతే ఉంటాయో వాటికి డిఫాల్ట్ వాల్యూని ఇన్స్లైజ్ చేస్తుంది. క్లియర్? స్ట్రక్చర్స్ ఆర్ నాట్ రెఫరెన్స్ టైప్. కెన్ స్ట్రక్చర్స్ హ్యావ్ కన్స్ట్రక్టర్స్? సో స్ట్రక్చర్స్ అనేది మనకి రెఫరెన్స్ టైప్ కాదు కదా, రైట్, ఇది వాల్యూ టైప్. సో స్ట్రక్చర్స్ హ్యావ్ కన్స్ట్రక్టర్, దట్ మీన్స్ స్ట్రక్ట్కి మనకి కన్స్ట్రక్టర్ అనేది ఉంటుందా? ఎస్, ఈవెన్ దో స్ట్రక్చర్ ఆర్ నాట్ రిఫరెన్స్ టైప్, స్ట్రక్చర్స్ కెన్ హ్యావ్ కన్స్ట్రక్టర్స్. క్లాస్లో కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, అలాగే స్ట్రక్చర్స్ కూడా కన్స్ట్రక్టర్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఓకే, we cannot create instance of static classes. Can we have constructor for the static classes? మనం ఒక స్టాటిక్ క్లాస్ ఉంటుంది కదా, స్టాటిక్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం. అలాంటి కేసులో స్టాటిక్ క్లాస్కి కన్స్ట్రక్టర్ అనేది ఉంటుందా? ఈవెన్ దో మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకపోయినా మనం దానికి కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయొచ్చా అంటే, స్టాటిక్ క్లాసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము అంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయినప్పుడే కదా మనకి కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేనప్పుడు మనం ఈ కన్స్ట్రక్టర్ అనేది మనం ఎలా ఎలా అంటే దానివల్ల యూజ్ ఏంటి, మనం క్రియేట్ చేసి యూజ్ ఏంటి? ఎస్, స్టాటిక్ క్లాసెస్ కెన్ ఆల్సో హ్యావ్ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ స్టాటిక్ క్లాసెస్ అనేది కూడా మనకి ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేసి ఉంటుంది. ఓకే, కెన్ వీ హ్యావ్ కన్స్ట్రక్టర్ ఫర్ ది స్టాటిక్ క్లాస్? ఎస్, స్టాటిక్ క్లాసెస్ కెన్ ఆల్సో హ్యావ్ కన్స్ట్రక్టర్స్. చూద్దాం, కమ్యూనికేషన్ చూద్దాం ఎందుకు మనకి ఆబ్జెక్ట్ లేకపోయినా కన్స్ట్రక్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది. సో కెన్ యూ ప్రివెంట్ ఏ క్లాస్ ఫ్రమ్ బీయింగ్ ఇన్స్టాన్షియేటెడ్? దట్ మీన్స్ ఆబ్జెక్ట్ క్రియేషన్ని మనం స్టాప్ చేయొచ్చా? ఎస్, ఏ క్లాస్ కెన్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ బీయింగ్ ఇన్స్టాన్షియేటెడ్ బై యూజింగ్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్. ప్రైవేట్ కన్స్ట్రక్టర్ ఇవ్వడం ద్వారా అండ్ అలానే క్లాస్ స్టాటిక్ అని చెప్పి ఇవ్వడం, 2 ways ఉన్నాయి. కెన్ ఏ క్లాస్ ఆర్ ఏ స్ట్రక్చర్ హ్యావ్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్? సో క్లాస్ అలాగే స్ట్రక్చర్కి మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉండొచ్చా? ఎస్, ఏ క్లాస్ ఆర్ ఏ స్ట్రక్చర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్. సో కన్స్ట్రక్టర్ ఇన్ C# కెన్ బి ఓవర్లోడెడ్. సో మనకి కన్స్ట్రక్టర్స్ అనేది ఓవర్లోడ్ అవుతాయి. సో మనం ప్రీవియస్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం మనం, రైట్. కంపైల్ టైం పాలిమార్ఫిజం ఓవర్లోడింగ్ కాన్సెప్ట్లో మెథడ్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. Next one. If a child class instance is created, which class constructor is called first, base class or child class? చూడండి, మన పేరెంట్ క్లాస్ ఒకటి ఉంది, చైల్డ్ క్లాస్ ఒకటి ఉంది. లైక్ పేరెంట్ క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ ఉంది, చైల్డ్ క్లాస్లో కూడా ఒక కన్స్ట్రక్టర్ ఉంది. మనం చైల్డ్ క్లాస్కి కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనకి ఏ కన్స్ట్రక్టర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? When an instance of a child class is created, the base class constructor is called before the child class constructor. That means
ఫస్ట్ బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత చైల్డ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్డర్ టాప్ టు బాటమ్, కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూషన్ టాప్ టు బాటమ్ గుర్తుపెట్టుకోండి. కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూషన్ టాప్ టు బాటమ్ ఫర్ నాన్ స్టాటిక్ బట్టి, ఫర్ నాన్ స్టాటిక్. అదే స్టాటిక్ అయితే రివర్స్లో ఉంటుంది, బాటమ్ టు టాప్ గుర్తుపెట్టుకోండి. రైట్. కెన్ యూ మార్క్ ఏ స్టాటిక్ కన్స్ట్రక్టర్ విత్ యాక్సెస్ మాడిఫైర్? నో. స్టాటిక్ కన్స్ట్రక్టర్కి మనం యాక్సెస్ మాడిఫైర్స్ ఇవ్వలేం. నో. కెన్ యూ హ్యావ్ పారామీటర్స్ ఫర్ స్టాటిక్ కన్స్ట్రక్టర్? నో. స్టాటిక్ కన్స్ట్రక్టర్స్ cannot have parameters. What happens if a static constructor throws an exception? Like if a static constructor throws an exception, the runtime will not invoke it a second time, and the type will remain uninitialized for the lifetime of the application domain in which your program is running. See, once ఇక్కడ మనకి ఎక్సెప్షన్ కనుక వస్తే స్టాటిక్ కన్స్ట్రక్టర్ అంటే స్టాటిక్ కన్స్ట్రక్టర్ అనేది మనకి ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తే, సి ఆ రన్ టైంలో ఇది సెకండ్ టైం అనేది మనకి ఇన్వోక్ అవ్వదు యాక్చువల్గా. సో ది రన్ టైం విల్ నాట్ ఇన్వోక్ ఇట్ ఈ సెకండ్ టైం. సెకండ్ టైం ఇది దాన్ని ఎగ్జిక్యూషన్ అనేది చేయదు. అండ్ ది టైప్ విల్ రిమైన్ అన్ఇన్స్లైజ్. సో ఆ టైప్ అనేది అన్ఇన్స్లైజ్ చేయబడుతుంది ఫర్ ది లైఫ్ టైమ్ ఆఫ్ ది అప్లికేషన్. సో మన అప్లికేషన్ యూజ్ చేసినంతసేపు అది అన్ఇన్స్లైజ్ చేసేస్తుంది. క్లియర్. గివ్ టూ సినారియోస్ వేర్ స్టాటిక్ కన్స్ట్రక్టర్ కెన్ బి యూజ్డ్. సో స్టాటిక్ కన్స్ట్రక్టర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం చూద్దాం. A typical use of static constructor is when the class is using a log file. Log file use చేస్తున్నాం అనుకోండి క్లాస్లో, and the constructor is use it to write the entire entries to the file. లైక్ మనం లాగ్ ఫైల్ అంటే అక్కడ జరిగే ఆపరేషన్స్ మొత్తం మనం లాగ్ ఫైల్లో మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి కేసులో మనం స్టాటిక్ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ లాగ్ ఫైల్స్ క్రియేషన్ అప్పుడు స్టాటిక్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. So static constructor are also useful when creating the wrapper the classes for unmanaged code, when the constructor can call the load library methods. Like unmanaged code, C# ఎగ్జిక్యూట్ చేయలేని కోడ్ అంటాం. మేనేజ్డ్ కోడ్ అండ్ అన్మేనేజ్డ్ కోడ్. మేనేజ్డ్ కోడ్ అంటే C# అనేది ఎగ్జిక్యూట్ చేసే కోడ్. అన్మేనేజ్డ్ కోడ్ అంటే C# ఎగ్జిక్యూట్ చేయలేదు. దట్ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేసే కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అన్మేనేజ్డ్ కోడ్ అంటాం. రైట్. సో ఇలా లోడ్ లైబ్రరీస్, ఇలా లైబ్రరీస్ని ఇలా లోడ్ చేయటం, సో ఇలాంటి కేసెస్లో కూడా మనం స్టాటిక్ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో టూ సినారియోస్. ఫస్ట్ వన్ లాగ్ ఫైల్స్కి, అలాగే లైక్ ఇలా అన్మేనేజ్డ్ కోడ్ ఫైల్స్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి. What is a destructor? A destructor has the same name as the class with the tilde character. ఇలా tilde character. And is used to destroy an instance of the class. సో ఆ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఏదైతే క్రియేట్ చేస్తామో వాటిని డిస్ట్రాయ్ చేయడానికి డిస్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. కెన్ ఏ క్లాస్ హ్యావ్ మోర్ దాన్ వన్ డిస్ట్రక్టర్? నో. ఏ క్లాస్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ డిస్ట్రక్టర్. సో ఒక క్లాస్కి సంబంధించి ఒక్క డిస్ట్రక్టరే ఉంటుంది. రైట్. కెన్ స్ట్రక్చర్స్ ఇన్ C# హ్యావ్ డిస్ట్రక్టర్స్? లైక్ మనం ఇలా క్లాస్ అండ్ స్ట్రక్చర్స్కి కన్స్ట్రక్టర్స్ ఉంటుంది అంటే ఉన్నాయి అని చెప్పుకుంటాం. అలాగే స్ట్రక్చర్లో డిస్ట్రక్టర్స్ అనేది ఉంటుందా? నో. స్ట్రక్చర్ కెన్ హ్యావ్ కన్స్ట్రక్టర్స్ బట్ నాట్ డిస్ట్రక్టర్స్. ఓన్లీ క్లాసెస్ కెన్ హ్యావ్ డిస్ట్రక్టర్స్. క్లాసెస్ మాత్రమే డిస్ట్రక్టర్స్ ఉంటుంది. కెన్ యూ పాస్ పారామీటర్స్ టు డిస్ట్రక్టర్స్? అంటే కన్స్ట్రక్టర్లో పారామీటర్స్ పాస్ చేస్తున్నాం కదా, అలానే డిస్ట్రక్టర్స్కి ఇవ్వచ్చా? నో. యూ కెనాట్ పాస్ పారామీటర్స్ టు డిస్ట్రక్టర్. హెన్స్ యూ కెనాట్ ఓవర్లోడ్ డిస్ట్రక్టర్స్. సో కానీ డిస్ట్రక్టర్స్ని మనం ఓవర్లోడ్ చేయలేం. కెన్ యూ ఎక్స్ప్లిసిట్లీ కాల్ ఏ డిస్ట్రక్టర్? No, you cannot explicitly call a destructor. Destructors are invoked automatically by the garbage collector. So garbage collector డిఫాల్ట్గా మనకి ఈ డిస్ట్రక్టర్స్ని కాల్ చేస్తుంది. వై ఈజ్ ఇట్ నాట్ ఏ గుడ్ ఐడియా టు యూజ్ ఎంటీ డిస్ట్రక్టర్? ఎంటీ డిస్ట్రక్టర్స్ని యూజ్ చేయడం ఎందుకని గుడ్ ఐడియా కాదు? వెన్ ఏ క్లాస్ కంటైన్స్ ఏ డిస్ట్రక్టర్, an entry is created in the finalized queue. క్లాస్ డిస్ట్రక్టర్ అనేది ఉంటే ఒక క్లాస్కి అప్పుడు an entry is created in the finalized queue. సో దాని ఎంట్రీ అనేది ఫైనలైజ్ క్యూలో
క్రియేట్ చేయబడుతుంది. సో వెన్ ది డిస్ట్రక్టర్ ఈస్ కాల్, ది గార్బేజ్ కలెక్టర్ ఈస్ ఇన్వోక్ టు ప్రాసెస్ ద క్యూ. ఇఫ్ ది డిస్ట్రక్టర్ ఈస్ ఎంటీ, దిస్ జస్ట్ కాల్స్ ఏ నీడ్లెస్ లాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్. లైక్ పర్ఫార్మెన్స్ అనేది లాస్ అవుతుంది. సో ఫర్ దట్ రీజన్ మనం ఇక్కడ ఎంటీ డిస్ట్రక్టర్స్ అనేది ఇవ్వము. జస్ట్ సింపుల్. When do we generally use destructors to release resources? If the application uses unmanaged resources such as Windows files and network connections, we use destructors to release resources. Like అన్మేనేజ్డ్ రిసోర్సెస్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తూ ఉంటాం అప్లికేషన్, అలాంటి కేసులో డిస్ట్రక్టర్స్ని మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే వాటిని రిలీజ్ చేయడానికి. రైట్. వెన్ టు యూస్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్. సో స్టాటిక్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది చూసాం. స్టాటిక్ కన్స్ట్రక్టర్ అనేది లాగ్ ఫైల్స్ క్రియేషన్స్కి, అలాగే సమ్ అన్మేనేజ్డ్ కోడ్ లైక్ లైబ్రరీస్ని మనం లోడ్ చేసుకోవటానికి. అలానే ప్రైవేట్ కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తే చూద్దాం. There are several reasons for using private constructors. So first one, when we want the caller of the class only to use the class but not instantiate. Just మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకుండా జస్ట్ ఆ క్లాస్ యూస్ చేసి ఏదైనా మెథడ్ని కాల్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ మనం ప్రైవేట్ కన్స్ట్రక్టర్. సో వెన్ వీ వాంట్ టు కాలర్ ఆఫ్ ది క్లాస్ ఓన్లీ టు యూస్ ది క్లాస్. కాలర్ ఆఫ్ ది క్లాస్ ఓన్లీ అంటే దట్ మీన్స్ ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ అనేది ఓన్లీ విత్ ఇన్ ది క్లాస్లోనే క్రియేట్ చేయగలం. రైట్. అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ క్రియేట్ చేయడం ప్రైవేట్ కన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు. సో నాట్ ఇన్స్టాంట్ చేయడం, దాని మీద ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకుండా. సో ఇది పర్పస్, ఇది ఒక పర్పస్. అండ్ నెక్స్ట్ వన్, if you want to ensure a class can have only one instance at a given time, that is private constructors are used in implementing singleton design pattern. Singleton design pattern implementation లో కూడా మనం లైక్ ఇక్కడ చూడండి, if we want to ensure a class can have only one instance, అలాంటి కేసెస్లో కూడా మనం ప్రైవేట్ కన్స్ట్రక్టర్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో దిస్ ఈస్ ఫర్ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్. సో సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ ఏంటి, మనకి నార్మల్గా ఒక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్, అంటే ఆ క్లాస్కి ఒక్క ఆబ్జెక్టే ఉంటుంది, దాన్ని మనం గ్లోబల్ వైడ్గా యూజ్ చేసుకుంటూ ఉంటాం. రైట్. సో ఇది ఒకటి. అండ్ when a class has several overloads of the constructor, when a class has several overloads of the constructor and some of them should only be used by the other constructors are not external code. That means ఒక క్లాస్లో మనకి ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్స్ అంటే మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి, అండ్ సమ్ ఆఫ్ దమ్ షుడ్ ఓన్లీ బీ యూజ్డ్ బై ది అదర్ కన్స్ట్రక్టర్. సో ఒక్కొక్కటి ఇంకా వేరే కన్స్ట్రక్టర్లు అంటే సేమ్ అదే క్లాస్లో ఉన్న డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్ ద్వారా యూజ్ చేసినప్పుడు, అండ్ నాట్ ఎక్స్టర్నల్ కోడ్ అంటే ఎక్స్టర్నల్ కోడ్ అనేది కాకుండా ఓన్లీ ఎక్స్టర్నల్గా కాల్ చేయకుండా కన్స్ట్రక్టర్ని ఓన్లీ విత్ ఇన్ ది కన్స్ట్రక్టర్ ఇంకో కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేసుకున్నప్పుడు అలాంటి కేసెస్లో కూడా ప్రైవేట్ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక చూడండి, సమ్ ఆఫ్ దమ్ షుడ్ ఓన్లీ బీ యూజ్డ్ బై అదర్ కన్స్ట్రక్టర్స్. సో అదర్ కన్స్ట్రక్టర్స్తో మాత్రం యూజ్ చేయటం అన్న, అంటే మనకి 3 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి అనుకోండి, ఈ కన్స్ట్రక్టర్ నుంచి ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేయొచ్చు, ఈ కన్స్ట్రక్టర్ నుంచి ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్, దీన్ని ఏమంటామంటే కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటాం. ఈ కన్స్ట్రక్టర్ నుంచి ఈ కన్స్ట్రక్టర్ అండ్ ఈ కన్స్ట్రక్టర్ నుంచి ఈ కన్స్ట్రక్టర్. సో దీన్ని కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటాం. సో చెప్తాం ఈ వీడియో ఎండ్లోనే ఒకసారి దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో దీన్ని కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటాం. రైట్. సో ప్రైవేట్ కన్స్ట్రక్టర్ మేజర్గా మనం యూజ్ చేసేది ఎక్కడ అంటే సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్. ఇది ఒకటి చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది కాన్స్టాంట్స్ ఇన్ C#? Constants in C# are immutable values. That means we cannot change that values that are known at compile time and do not change for the lifetime of the program. So once మనం ఒక వేరియబుల్ కాన్స్టాంట్ అనేది డిఫైన్ చేసామంటే కంపైల్ టైంలో అది డిటెక్ట్ చేస్తుంది, అండ్ అలానే ఆ వాల్యూని మనం చేంజ్ అనేది చేయలేం. ది కాన్స్టాంట్ ఆర్ డిక్లేర్డ్ యూజింగ్ ది కాన్స్ట్ కీవర్డ్, CONST కాన్స్ట్ కీవర్డ్ యూజ్ చేసి మనం
కాన్స్టెంట్ వాల్యూస్ని డిక్లేర్ చేస్తాం అండ్ కాన్స్టెంట్స్ మస్ట్ బి ఇనిషియలైజ్డ్ యాజ్ దే ఆర్ డిక్లేర్డ్. సో ఎప్పుడైతే మనం వాటిని డిక్లేర్ చేస్తామో అప్పుడే ఇనిషియలైజేషన్ అనేది చేయాలి. యూ కెనాట్ అసైన్ ఎ వాల్యూ టు ఏ కాన్స్టెంట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. నార్మల్గా మనం ఇంట్ ఏ ఇంట్ బి ఇలా ఇస్తాం, తర్వాత ఎక్కడైనా ఇనిషియలైజేషన్ చేస్తాం. అలా కాదు. కాన్స్టెంట్ వాల్యూ సపోజ్ పబ్లిక్ కాన్స్టెంట్ ఇంట్ ఏ అన్నాం అనుకోండి, ఎప్పుడైతే అది డిక్లేర్ చేస్తామో అప్పుడు ఇనిషియలైజేషన్ చేసేయాలి దాన్ని, తర్వాత చేయడానికి అవ్వదు. క్లియర్? కెన్ యూ డిక్లేర్ ఏ క్లాస్ ఆర్ ఏ స్ట్రక్చర్ యాజ్ ఎ కాన్స్టెంట్? క్లాస్ని కానీ స్ట్రక్చర్ కానీ మనం కాన్స్టెంట్గా డిక్లేర్ చేయగలమా? నో. User defined types including classes, structures, and arrays cannot be constant. Only the C# built-in types, excluding system.object, may be declared as constant. Right? So, ఈ క్లాసెస్ కానీ స్ట్రక్చర్స్ కానీ arrays కానీ కాన్స్టాంట్ అవ్వదు. లైక్ C# built-in టైప్స్ ఏదైతే ఉంటుందో దట్ మీన్స్ system.object కాకుండా మిగిలిన వాటిని మనం కాన్స్టాంట్ కింద డిక్లేర్ చేయొచ్చు. యూజ్ ది రీడ్ ఓన్లీ మోడిఫైర్ టు క్రియేట్ ఎ క్లాస్, structure or array that is initialized one time at time, like at a runtime. Like for example, in a constructor and thereafter connect the chain. That means nothing but read only ఉంది అనుకోండి. సపోజ్ రీడ్ ఓన్లీ మాడిఫైయర్ ఉంది. రీడ్ ఓన్లీ మాడిఫైయర్ మనం యూజ్ చేసి క్లాస్ స్ట్రక్చర్ అండ్ అరేస్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో అది ఏంటంటే ఇన్స్లైజ్డ్ అట్ రన్ టైంలో వాటిని ఇన్స్లైజేషన్ చేయొచ్చు. బట్ కాన్స్టాంట్ అనేది మనకి కంపైల్ టైంలోనే, రైట్, కంపైల్ టైంలోనే తెలిసిపోతుంది. ఇవి రన్ టైంలో చేయొచ్చు. అండ్ అలానే రీడ్ ఓన్లీ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఇనిషియలైజేషన్ అనేది సేమ్ డిక్లరేషన్ అప్పుడు ఇవ్వకపోయినా కన్స్ట్రక్టర్లో మనం, అంటే తర్వాత కన్స్ట్రక్టర్లో మనం ఆ రీడ్ ఓన్లీ వాల్యూస్ని మనం ఇనిషియలైజేషన్ అనేది చేయొచ్చు. దాని తర్వాత చేంజ్ అనేది చేయలేము. క్లియర్? డస్ C# సపోర్ట్ కాన్స్టాంట్ మెథడ్స్, ప్రాపర్టీస్ ఆర్ ఈవెంట్స్? నో, C# డస్ నాట్ సపోర్ట్ కాన్స్టాంట్ మెథడ్స్, ప్రాపర్టీస్ ఆర్ ఈవెంట్స్. Can you change the value of a constant field after its declaration? No. You cannot change the value of a constant field after declaration. మనం చేంజ్ అనేది చేయలేము. సో అదే కదా చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్, హౌ డు యూ యాక్సెస్ ఏ కాన్స్టాంట్ ఫీల్డ్ డిక్లేర్డ్ ఇన్ ఏ క్లాస్? ఒక క్లాస్లో కాన్స్టాంట్ ఫీల్డ్ని మనం డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం? సి, కాన్స్టాంట్ అంటే మనం ఎప్పుడైతే కాన్స్టాంట్ వేరియబుల్ అని డిక్లేర్ చేస్తామో దాన్ని నథింగ్ బట్ స్టాటిక్ ఫీల్డ్ లాగా చూడాలి మనం. క్లియర్? సో స్టాటిక్ ఫీల్డ్ అంటే ఇప్పుడు మనకి ఒక లైక్ ఎలా ఒక క్లాస్ స్టాటిక్ ఉందనుకోండి, దాన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం? దాంట్లో ఉన్న మెథడ్స్ని, దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం. కాబట్టి స్టాటిక్ నేమ్, దట్ మీన్స్ క్లాస్ నేమ్తోనే యాక్సెస్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఈ కాన్స్టాంట్ ఫీల్డ్స్ కూడా. సో కాన్స్టాంట్స్ ఆర్ యాక్సెస్డ్ యాజ్ ఇఫ్ దే ఆర్ స్టాటిక్ ఫీల్డ్స్ బికాస్ ది వాల్యూ ఆఫ్ ది కాన్స్టాంట్ ఇస్ సేమ్ ఫర్ ఆల్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ది టైప్. సో మనం ఇక్కడ ఈ స్టాటిక్ అనేది లైక్ దట్ మీన్స్ ఇక్కడ కాన్స్టాంట్ అనేది ఎప్పుడైతే డిక్లేర్ చేస్తుంటామో ఈ సర్కిల్ అనే క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసినా దీని వాల్యూ అనేది మనకి చేంజ్ అవ్వదు. అవునా? సో అలాంటప్పుడు ఇది మనకి స్టాటిక్ కింద కన్సిడర్ చేస్తాం. దట్ మీన్స్ సర్కిట్ డాట్ పై అని చెప్పి తీసుకోవాలి. క్లియర్? యూ డు నాట్ యూజ్ ది స్టాటిక్ కీవర్డ్ టు డిక్లేర్ దమ్. కాకపోతే స్టాటిక్ అని చెప్పేసి మనం డిక్లేర్ చేయడం వాటిని. So expressions that are not in the class that defines the constants must use the class name. ఎప్పుడైతే మనం దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే క్లాస్ నేమ్ అనేది తీసుకుంటాం. సో దట్స్ ఇట్. ఫస్ట్ థింగ్ కాన్స్టాంట్ అనేది సిమిలర్ లైక్ స్టాటిక్ టైప్ లాగా. సో అలాంటప్పుడు ఏంటంటే క్లాస్ నేమ్ యూస్ చేసి దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. సింపుల్. క్లియర్? నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టాంట్ అండ్ రీడ్ ఓన్లీ? ది రీడ్ ఓన్లీ వాల్యూ కెన్ బి చేంజ్డ్ ఎట్ రన్ టైమ్, హౌఎవర్ కాన్స్టాంట్ వాల్యూ కెన్ నెవర్ చేంజ్. కాన్స్టెంట్ వాల్యూని అట్ ది టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. రీడ్ ఓన్లీ వాల్యూని డిక్లేర్ చేసినప్పుడు ఇవ్వకపోయినా మనం కన్స్ట్రక్టర్లో కానీ అలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ రన్ టైంలో వాటిని మనం వాల్యూని అసైన్ చేయొచ్చు రీడ్ ఓన్లీ ఉంటుంది. సో అలాంటప్పుడు డిఫరెన్స్ అనేది ఉంటుంది కంపల్సరీ కాన్స్టెంట్ అండ్ రీడ్ ఓన్లీ. రైట్. సో వాట్ ఆర్ ది టూ బ్రాడ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫీల్డ్స్? ఇన్స్టాన్స్ ఫీల్డ్స్, స్టాటిక్ ఫీల్డ్స్. ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అండ్ స్టాటిక్ ఫీల్డ్స్. ఇన్స్టాన్స్ మీన్స్ నథింగ్ బట్ క్లాస్ సంబంధించినవి, అంటే ఓన్లీ విత్ ఇన్ దట్ పర్టికులర్ క్లాస్లో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. ఆ క్లాస్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్. ఓకే, అలానే స్టాటిక్ ఫీల్డ్స్. ఈ ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ని మనం
ఎక్కడైనా ఏదైనా మెథడ్లు యూజ్ చేయాలంటే విత్ ఇన్ ది క్లాస్ మనం దిస్ డాట్ అని చెప్పేసి నార్మల్గా యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్. సపోజ్ పబ్లిక్ క్లాస్ స్టూడెంట్ దానిలో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఇలా ఇచ్చాం. ఇవి ఇన్స్టాన్సెస్ అంటాం. క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్స్. వాటిని మనం కన్స్ట్రక్టర్లో కానీ అలా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఎలా అంటే లైక్ దిస్ డాట్ స్టూడెంట్ ఐడి, దిస్ డాట్ స్టూడెంట్ నేమ్ అని చెప్పి సమ్ వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. క్లియర్. అపార్ట్ ఫ్రమ్ దట్ అలా కాకుండా సెకండ్ వే ఏంటంటే స్టాటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. సో స్టాటిక్ ఫీల్డ్స్ ఏంటంటే లైక్ ఈ దిస్ అనే కీవర్డ్ మనం యూజ్ చేయలేం. సో స్టాటిక్ మీన్స్ ఓన్లీ విత్ ఇన్ దట్ పార్ట్ ఓన్లీ. సో ఇది లైక్ ఎలా అంటే ఈ స్టాటిక్‌కి మనం ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ చేయలేం కదా! యాక్చువల్‌గా. ఇప్పుడు స్టాటిక్ ఫీల్డ్స్ అంటే క్లాస్‌కి స్టాటిక్ అని ఇస్తే మనం దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. మరి అలాంటప్పుడు దానికి ఇన్‌స్టాన్స్ ఎక్కడ ఉంటుంది? ఆబ్జెక్ట్ ఉండదు కదా! అంటే ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయలేం కాబట్టి దాన్ని ఇన్‌స్టాన్స్ ఫీల్డ్స్‌ని యూజ్ చేసి యాక్సెస్ చేసుకోగలం. దట్ మీన్స్ దిస్ అనేది కీవర్డ్ యూజ్ చేయలేం. అందుకనే స్టాటిక్ మెథడ్స్‌లో మనం దిస్ అనేది కీవర్డ్ యూజ్ చేయలేం మనం. రైట్? So what are the instance fields in C sharp? So instance fields are specific to an instance of type, that object create చేస్తాం కదా. So if you have a class T with an instance field F, you can create two objects of type T and modify the values of F in each object without affecting the value in the other object. That means ఏంటంటే మనకి స్టూడెంట్ అని ఒక క్లాస్ ఉంది. స్టూడెంట్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం S1 అని. సో S1 డాట్ స్టూడెంట్ ఐడి, S1 డాట్ స్టూడెంట్ నేమ్ ఒక వాల్యూస్ ఇవ్వచ్చు. అండ్ దానికి ఇంకొక ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసాం S2 అని. సో S2 డాట్ స్టూడెంట్ ఐడి, S2 డాట్ స్టూడెంట్ నేమ్. ఇప్పుడు ఫస్ట్ ఆ స్టూడెంట్‌లో ఉన్న స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఫస్ట్ దానిలో ఉన్నది మనకి చేంజ్ చేయకుండా సెకండ్ దానిలో కూడా మళ్ళీ తీసుకున్నాం కదా! రైట్. సో దాని ఇన్‌స్టాన్స్ ఫీల్డ్స్ అంటాం అది. A static field belongs to the class itself and is shared among all instances of that classes. Like changes made from instance A will be visible immediately to instance B and C if they access the fields. That means ఈ స్టాటిక్ ఫీల్డ్స్ అనేది ఎప్పుడైతే ఇస్తామో దానిలో సపోజ్ ఒక దానిలో కనుక మనం చేంజెస్ అనేది చేస్తే మిగిలినవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. స్పెషల్ క్లియర్గా చెప్పాలంటే రైట్. సో అన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సపోజ్ ఫస్ట్ స్టూడెంట్ ఐడిలో 101 ఇచ్చాం, స్టూడెంట్ నేమ్ సమ్ ఏఏ అని ఇచ్చాం. అగైన్ సెకండ్ టైం మనం లైక్ క్లా స్టాటిక్ ఫీల్డ్స్‌ని మళ్ళీ యాక్సెస్ చేసేటప్పుడు గనుక సేమ్ అదే స్టూడెంట్ ఐడీకి వాల్యూ చేంజ్ చేస్తే ఫస్ట్ టైం మనం డిక్లేర్ చేసిన వాల్యూ కూడా చేంజ్ అయిపోతాయి. సో వాటిని మనం స్టాటిక్ ఫీల్డ్స్ అంటాం. క్లియర్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ కాన్స్టాంట్ అండ్ స్టాటిక్ రీడ్ ఓన్లీ ఫీల్డ్? కాన్స్టాంట్ అండ్ స్టాటిక్ రీడ్ ఓన్లీ. A static read-only field is very similar to constant except the C# compiler does not have access to the value of the static read-only field at compile time. So it's only runtime. నార్మల్గా కాన్స్టాంట్ అనేది మనకి కంపైల్ టైంలో మనకి ఇనిషియలైజేషన్ చేస్తాం, అది డిటెక్ట్ చేస్తుంది కూడా. కాకపోతే స్టాటిక్ రీడ్ ఓన్లీ అనేది కంపైల్ టైంలో కాదు, ఓన్లీ రన్ టైంలో మాత్రమే మనం దాన్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. క్లియర్. So static members cannot access an object. Can you give the reason why? Static members cannot access an object. Like static members అనేది మనకి ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేయలేము. ఎందుకు? Because static members belongs to the class, not to specific instance of that class. So static members అనేవి మనకి లైక్ ఆ క్లాస్‌కి సంబంధించిన అయినా కానీ ఆ క్లాస్‌కి సంబంధించి మనం ఇన్‌స్టాన్స్ అనేది మనం క్రియేట్ చేయలేము కాబట్టి స్పెసిఫిక్ ఇన్‌స్టాన్స్ అనేది. సో వి యాక్సెస్ దెమ్ యూజింగ్ ది క్లాస్ నేమ్ ఇట్సెల్ఫ్. సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేము కాబట్టి ఆ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాం కాబట్టి జస్ట్ ఆ క్లాస్ నేమ్‌ని యూజ్ చేసి మాత్రమే మనం ఆ మెంబర్స్‌ని యాక్సెస్ చేసుకుంటాం. సో స్టాటిక్ మెంబర్స్ ఆర్ ఇన్స్టాంటియేటెడ్ బిఫోర్ ది మెయిన్ మెథడ్ ఆఫ్ ది క్లాస్ కాల్. సో మెయిన్ మెథడ్ కాల్ ఏదైతే ఉంటుందో, మెయిన్ మెథడ్ కాల్ ఏదైతే ఉంటుందో దానికి ముందే ఈ స్టాటిక్ మెంబర్స్‌ని మనం ఇన్స్టాన్షియేషన్ చేస్తున్నాం. రైట్? నౌ కెన్ వి ఓవర్‌లోడ్ ది మెయిన్ మెథడ్ ఇన్ సి షార్ప్? మనకి మెయిన్ మెథడ్ అనేది ఉంది ఎంట్రీ పాయింట్. సో దీన్ని మనం ఓవర్‌లోడ్ చేయొచ్చా? సో మెథడ్ కదా! సో మెథడ్‌ని మనం ఓవర్‌లోడ్ చేయొచ్చు కదా నార్మల్‌గా.
రైట్. సో చూద్దాం. Yes, we can overload the main method. A C# class can have any number of main methods. ఎన్నైనా కానీ మెయిన్ మెథడ్స్ అని ఉండొచ్చు కానీ but to run the C# class, the class should have the main method with the signature as public static void main this one. సో ఏదైతే ఇక్కడ సిగ్నేచర్ ఏదైతే ఉందో సేమ్ సిగ్నేచర్ ఉండాలి రన్ చేయడానికి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఎన్ని మెయిన్ మెథడ్స్ అయినా క్రియేట్ చేయొచ్చు ఇది కాకుండా. సో ఇది స్టాటిక్ టైప్ రైట్. సో ఈ సిగ్నేచర్ ఉంటే కరెక్ట్గా ఇదే ఈ మెథడే మనకి ఎంట్రీ పాయింట్ కింద రికగ్నైజ్ చేస్తుంది. సో ఇఫ్ వీ డు నాట్ మోడిఫికేషన్స్ టు ది సిగ్నేచర్ ది కంపైలర్ విల్ బి సక్సెస్ఫుల్ బట్ వీ విల్ గెట్ ది రన్ టైమ్ ఎర్రర్ యాజ్ ది మెయిన్ మెథడ్ ఈస్ నాట్ ఫౌండ్. ఇలా కాకపోతే మెయిన్ మెథడ్ ఈస్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ వస్తుంది. This is the important one. Why is the C# main method a static? Like మన C# లో మెయిన్ మెథడ్ అనేది మనం స్టాటిక్ అని ఎందుకు ఇస్తాం? Right? The main method is static because it is available to run when our application starts, and as it is the entry point of the program, it runs without creating an instance of the class. సో ఈ మెయిన్ మెథడ్ అనేది మనం స్టాటిక్ అనేది ఎందుకు ఇస్తాము అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. స్టాటిక్ మెంబర్స్ని మనం క్రియేట్ చేసేటప్పుడు ఈ క్లాస్కి సంబంధించి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము కాబట్టి ఆ క్లాస్ నేమ్తో ఆ మెథడ్ని మనం యాక్సెస్ చేసుకుంటామని చెప్పుకున్నాం. సేమ్ ఇలానే మెయిన్ మెథడ్ అనేది స్టాటిక్ ఎందుకు ఇస్తున్నాము అంటే మనకి ఇక్కడ మెయిన్ మెథడ్కి ముందు మనకి క్లాస్ అని చెప్పేది క్లాస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వకుండా అంటే దట్ మీన్స్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ కాకుండానే ఆ క్లాస్కి మనకి ఇక్కడ ఈ మెయిన్ మెథడ్ అనేది డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అందుకని మెయిన్ మెథడ్ అనేది స్టాటిక్ అని ఇస్తాం. సో ది ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో మెయిన్ మెథడ్ అనేది మనకి ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇట్ రన్స్ వితౌట్ క్రియేటింగ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ది క్లాస్. సో ఆ మెయిన్ మెథడ్ మన మెథడ్ అన్నాం. సో మెథడ్ అంటే మస్టర్షిప్గా ఒక క్లాస్ లోపలే ఉండాలి. సో ఆ క్లాస్కి ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయకుండా మనకి ఈ మెయిన్ మెథడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్. ఇన్ అదర్ వర్డ్స్ స్టాటిక్ ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ బిఫోర్ ఏ క్లాస్ ఈజ్ ఇన్స్టాన్షియేటెడ్. సో మనకి స్టాటిక్ ఫంక్షన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి లైక్ బిఫోర్ ఏ క్లాస్ ఈజ్ అంటే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ముందే. సో స్టాటిక్ ఈజ్ అప్లైడ్ టు ది మెయిన్ ఎంట్రీ పాయింట్ దట్ ఈస్ మెయిన్ మెథడ్. Static methods are methods that do not require any object whenever they are called. సో ఎప్పుడైతే మనం ఆ మెథడ్స్ని కాల్ చేస్తామో అప్పుడు ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు, అవి స్టాటిక్ మెథడ్స్ కాబట్టి. సో దీస్ మెథడ్స్ ఆర్ లోడెడ్ ఈవెన్ బిఫోర్ ది క్లాస్ ఇస్ లోడెడ్ ఇన్ టు ద మెమరీ. సో క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్న అవసరం లేదు కాబట్టి సో ఆ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ని కాల్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు కాబట్టి స్టాటిక్ టైప్స్ కాబట్టి ఇవి క్లాస్కి మెమరీలో మనకి స్పేస్ అనేది క్రియేట్ చేయడానికి ముందే ఇవి ఈ మెథడ్స్ అనేవి లోడ్ అయిపోతాయి మనకి. సో ఇట్ మీన్స్ దట్ ఈవెన్ బిఫోర్ ది ఆబ్జెక్ట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ ది మెథడ్ ఈస్ ఆల్రెడీ లోడెడ్ ఇన్ టు ద మెమరీ. సో మనకి ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైతే క్రియేట్ చేస్తాం అంటే దట్ మీన్స్ ఇది నార్మల్ క్లాస్ అనుకున్నాం. లైక్ మనకి నాన్ స్టాటిక్ క్లాస్లో కూడా మనం స్టాటిక్ మెథడ్స్ ఇవ్వచ్చు కదా. సో అలానే ఆ నాన్ స్టాటిక్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం అనుకున్నాం. సో దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసేటప్పటికే దాంట్లో మనకి స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి, అవి ఆల్రెడీ మెమరీలో లోడ్ అయి ఉంటాయి మనకి. సో అదర్ దాన్ దిస్ మెయిన్ ఇస్ ది డోర్ ఫర్ ఎనీ ప్రోగ్రామ్. దట్ ఈస్ మెయిన్ అనేది కదా మనకి ఎంట్రీ పాయింట్. ఇట్ మీన్స్ వెన్ ఎవర్ వీ రన్ ఏ ప్రోగ్రామ్ ది కంపైలర్ లుక్స్ అవుట్ ఫర్ ది మెయిన్ మెథడ్. సో ఫస్ట్ కంపైలర్ అనేది మెయిన్ మెథడ్ ఫస్ట్ చూస్తుంటుంది రైట్. ఇఫ్ there is the main method then the content inside it is executed. Main method ఉంటే ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. సో ది మెయిన్ మెథడ్ ఈస్ ది ఫస్ట్ యాక్సెస్ పాయింట్ ఫర్ ఎనీ ప్రోగ్రామ్ అండ్ హ్యాస్ టు బి కాల్డ్ ఆటోమేటికల్లీ. సో మెయిన్ మెథడ్ అనేది ఎంట్రీ పాయింట్ మెయిన్ మెథడ్ లైక్ కాబట్టి ఆటోమేటికల్గా ఇదే డిటెక్ట్ చేయబడుతుంది అండ్ కాల్ చేయబడుతుంది. అదర్వైజ్ లైక్ మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ వస్తుంది మనం చూసాము. Since it is a static, it gets loaded automatically even before the object of the class is being created. The main does not require an object to be called.
సో ఇది స్టాటిక్ టైప్ అవటం వల్ల మనకేంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే వరకు ఇది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? అండ్ ఈ మెథడ్ని కాల్ చేయడానికి కూడా మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఆబ్జెక్ట్ కాల్ ఈ మెయిన్ మెథడ్కి అవసరం లేదు. సో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ కాబట్టి డైరెక్ట్గా లోడ్ అవ్వడానికి మనం ఇలా స్టాటిక్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం మెయిన్ మెథడ్. క్లియర్? అండ్ you have a component with 5 parameters, like components, nothing but methods. You have a method with 5 parameters and you deploy it to client side. Now you changed your method which takes 6 parameters. ఇప్పుడు మనం చేంజ్ చేసాం 6 parameters. How can you deploy this without affecting the client code? సో మనం ఆల్రెడీ 5 parametersతో డిప్లాయ్ చేసేసాం, అండ్ నౌ ఇప్పుడు మనకి 6 parameters తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాం మళ్ళీ. సో ఓల్డ్ ఏదైతే కోడ్ ఉందో అది ఎఫెక్ట్ కాకుండా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎలా డిప్లాయ్ చేస్తాం? ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ ది 6th parameter టు ది ఎగ్జిస్టింగ్ కోడ్, రైట్ ఏ న్యూ ఓవర్లోడ్ మెథడ్ విత్ 6 parameters. దట్స్ ఇట్. న్యూ ఓవర్లోడెడ్ మెథడ్ రాస్తాం మనం విత్ 6 parameters. So when the old application calls this method, the method with 5 parameters will execute and the method with 6 parameter will be used by the new application. ఓల్డ్ ఏదైతే ఉందో అది యూజ్ చేస్తున్నప్పుడు లైక్ అది ఆ మెథడ్ని కాల్ చేస్తే కనుక ఆ 5 parametersతోనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. న్యూ అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఈ 6 parameters ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ మెథడ్ కాల్ చేసి యూజ్ చేసుకుంటాం. జస్ట్ ఓవర్లోడ్ చేస్తాం అంతే, సింపుల్. ఇలాంటి కేసులో మనం ఓవర్లోడ్ చేస్తాం ఆ మెథడ్ అని చెప్పాలి, రైట్? వీ కెన్ ప్రొవైడ్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ టు ఓల్డ్ అప్లికేషన్. దిస్ ఇస్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అంటున్నాం. క్లియర్? అండ్ నౌ what is the difference between method parameters and method arguments? Method parameters and method arguments. See, in the example below, first number and second number are method parameters. E method, like this is the method, sum అనేది method. ఈ method parameters అన్న వీటిని method parameters అన్న. వేరాస్ ఇక్కడ చూడండి ఫంక్షన్ కాల్ చేస్తున్నాం మనం, రైట్? ఫంక్షన్ని కాల్ చేస్తాం, దీంట్లో సమ్ పారామీటర్స్ ఇచ్చాం, వీటిని ఏమంటున్నామంటే మెథడ్ ఆర్గ్యుమెంట్స్. వీటిని మనం మెథడ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. క్లియర్? సో ఇవి వచ్చేసి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ వచ్చేసి ఈ నెంబర్లకు వాల్యూస్ తీసుకొస్తుంది అంతే. సో డైరెక్ట్గా మెథడ్ డిక్లరేషన్లో ఉన్న పారామీటర్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం మెథడ్ పారామీటర్ అంటాం. మెథడ్ని కాల్ చేసినప్పుడు ఆ కాలింగ్ మెథడ్లో ఇచ్చే పారామీటర్స్ ఏంటి వాటిని మనం మెథడ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం, రైట్? నెక్స్ట్ వన్, if a method returns type is void, can you use a written keyword in the method? Like మనకి ఇది ఒక మెథడ్ ఉంది, ఈ మెథడ్ అనేది మనకి రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్. సో వాయిడ్ ఉన్నప్పుడు మనం రిటర్న్ కీవర్డ్ని దానిలో యూజ్ చేయొచ్చా? ఎస్, ఈవెన్ దో ఏ మెథడ్ రిటర్న్ టైప్ ఈస్ వాయిడ్, యూ కెన్ యూజ్ ద రిటర్న్ కీవర్డ్ టు స్టాప్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది మెథడ్. లైక్ ఇక్కడ చూడండి కన్సోల్ జస్ట్ రిటర్న్, మనం ఇక్కడ జస్ట్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకుండా జస్ట్ ఇక్కడ మనం రిటర్న్ అనేది ఇస్తాం, రైట్? సో స్టాప్ అయిపోతుంది ఇక్కడ, జస్ట్ రిటర్నే ఇచ్చాం, రిటర్న్ సెమికోలన్, దట్ మీన్స్ రిటర్న్ విత్ వాల్యూ అనేది కాదు ఇక్కడ, రైట్? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ క్లాస్ అండ్ క్లాస్ with static methods? In which case I should use either of them? See, if your class has only static members, you never need an instance of that class. So you should make the class itself static. మనకి స్టాటిక్ మెంబర్సే ఉన్నాయి ఒక క్లాస్లో, అండ్ దానికి ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనుకోండి, అలాంటప్పుడు మనం స్టాటిక్ యూజ్ చేస్తాం. బట్ ఇఫ్ యువర్ క్లాస్ హ్యాస్ ఇన్స్టాన్స్ మెంబర్స్, దట్ మీన్స్ నాన్ స్టాటిక్ మెంబర్స్ ఉన్నాయి, then you have to make your class as instance class to access its instance members. సో ఇలాంటి కేసులో ఏం చేస్తామంటే మనకి నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి అనుకుందాం, నాన్ స్టాటిక్ మెంబర్. సో అలాంటి కేసులో ఏం చేస్తామంటే క్లాస్ని స్టాటిక్ కాకుండా జస్ట్ నార్మల్ క్లాస్ కింద డిక్లేర్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాటిని ఆబ్జెక్ట్ ద్వారా వాటిని యాక్సెస్ చేసుకుంటాం, రైట్? సో స్టాటిక్ క్లాస్ వీ కెనాట్ ఇన్స్టాంటియేట్
ఇన్హెరెంట్ స్టాటిక్ క్లాస్ని ఇన్హెరెంట్ చేసుకుంటాం, రైట్? వీ కెనాట్ ఇన్స్టాంటియేట్, దట్ మీన్స్ ఇది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయడం. అదే క్లాస్ విత్ ఫుల్ ఆఫ్ స్టాటిక్ మెథడ్స్, వీ కెన్ ఇన్స్టాంటియేట్ దిస్ క్లాస్. స్టాటిక్ మెథడ్స్ ఉన్న బట్ ఓన్లీ నార్మల్ క్లాస్ అయితే, స్టాటిక్ క్లాస్ కాకుండా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. హౌఎవర్ ఇట్ ఈస్ వెరీ కామన్ టు హ్యావ్ క్లాసెస్ విత్ బోత్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్. సో స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ రెండు ఉన్నప్పుడు నార్మల్గా క్లాస్ అనేది యూజ్ చేస్తాం, రైట్? సో వాట్ ఈస్ అ రికర్సివ్ ఫంక్షన్? A recursive function is a function that calls itself. సో ఆ ఫంక్షన్ అనేది సేమ్ అదే ఫంక్షన్ని అగైన్ కాల్ చేస్తూ ఉంటుంది, దాన్ని మనం రికర్సివ్ ఫంక్షన్ అంటాం. సి ఇది కన్స్ట్రక్టర్ చైనింగ్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కన్స్ట్రక్టర్ చైనింగ్ ఈజ్ ఎ టెక్నిక్ ఇన్ C# that allows one constructor to call another constructor of the same class or a base class. So it can help simply the initialization of objects and avoids code duplication. See, వన్ కన్స్ట్రక్టర్ నుంచి ఇంకొక కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తాం. జస్ట్ ఇక్కడ చూడండి, స్టూడెంట్ అన్నాం. ఇది స్టూడెంట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇది స్టూడెంట్ ఒక సింగిల్ పారామీటర్, లైక్ ఇది పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ సింగిల్ పారామీటర్ ఇచ్చాం. అండ్ ఇది 2 పారామీటర్స్ పాస్ చేసాం. సో ఇది కూడా కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఈ రెండు పారామీటరైజ్ కన్స్ట్రక్టర్స్, బట్ ఇక్కడ నంబర్ ఆఫ్ పారామీటర్ డిఫరెన్స్. సో ఇక్కడ దిస్ అని ఇచ్చాం, దిస్ ఆర్ ఇలా కూడా కాల్ చేయొచ్చు, అండ్ నా ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ స్టూడెంట్కి నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను అనుకోండి. స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సపోజ్ స్టూడెంట్ ఎస్టిటీ అనుకోండి. సపోజ్ స్టూడెంట్ అనుకోండి. సపోజ్ 10, 20 అని ఇచ్చాను అనుకోండి. నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ నేను దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, దట్ మీన్స్ ఏ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ నాకు ఫస్ట్ కాల్ అవుతుంది. ఎందుకంటే 10, 20 అని ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఈ మెథడ్ నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాం, దట్ మీన్స్ ఈ మెథడ్ అనుకోండి, ఈ మెథడ్. సో ఇక్కడ చూడండి ఎలా ఇస్తున్నాం, ఈ రెండు సిమిలరే. సో ఇక్కడ ఇలా ఇచ్చాను చూడండి. దట్ మీన్స్ ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేస్తున్నామో అప్పుడు ఇది డైరెక్ట్గా దీని దగ్గరికి వెళ్తుంది. సెకండ్ దాన్ని కాల్ చేస్తున్నాం అంటే ఈ కన్స్ట్రక్టర్లో, అంటే మల్టిపుల్ పారామీటర్ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో ఇది దిస్ 10 అన్నామంటే దట్ మీన్స్ సేమ్ కన్స్ట్రక్టర్ అంటే స్టూడెంటే కదా ఇక్కడ అంటే, సో సేమ్ సింగిల్ పారామీటర్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తుంది. సో దట్ ఈస్ దిస్. ఈ సింగిల్ పారామీటర్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవడానికి ముందు ఏ కాల్ చేస్తుంది? జస్ట్ దిస్ వన్ కాల్. సో దిస్ మీన్స్ నథింగ్ బట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు నాకు ఫస్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత అగైన్ మళ్ళీ బ్యాక్ సింగిల్ పారామీటర్ కన్స్ట్రక్టర్, అగైన్ బ్యాక్ మల్టిపుల్ పారామీటర్ కన్స్ట్రక్టర్. సో ఇది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కన్స్ట్రక్టర్స్ అనేది టాప్ టు బాటమ్ వస్తుందని. అండ్ అలానే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేసాం, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ చూస్ చేసాం, బట్ ఇది సెకండ్ దీన్ని కాల్ చేస్తుంది, అండ్ ఇది వచ్చేసి దీన్ని కాల్ చేస్తుంది. సో దీన్ని కన్స్ట్రక్టర్ చైనింగ్ అన్నాం. ఫిక్స్డ్ కీవర్డ్ అని చెప్పేసి మనకి దీనిలో ఉంది C#. సో ఫిక్స్డ్ కీవర్డ్ అంటే నథింగ్ బట్ మనం ఏంటంటే బఫర్ సైజ్ను ఫిక్స్ చేస్తాం. బఫర్ సైజ్ని ఫిక్స్ చేస్తాం. సో వన్స్ ఏ బఫర్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఫిక్స్, ఇట్ మీన్స్ that the buffer size is known at compile time and that memory for the buffer is allocated on the stack instead of heap. ఎప్పుడైతే ఫిక్స్డ్ అని చెప్పని వచ్చినప్పుడు ఏంటంటే కంపైల్ టైంలో దాని సైజ్ అనేది ఫిక్స్ అవుతుంది, అండ్ ఆ మెమరీ అలొకేషన్ అనేది మనకి స్టాక్లో అవుతుంది, రైట్? ఐ మీన్ ఇన్స్టెడ్ ఆఫ్ హీప్కి బదులుగా స్టాక్లో ఇన్స్టాలేషన్ అవుతుంది. అండ్ అలానే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. సో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటే నథింగ్ బట్ ఇది అపెండ్ చేయడానికి, దట్ మీన్స్ కన్కాటినేషన్కి ఇది ఎనదర్ అప్రోచ్ అనమాట, రైట్? సో దీన్ని చూడండి ఎలా ఇస్తాము. నార్మల్గా అయితే ఇక్కడ మై ఫుల్ నేమ్ ప్లస్ ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ అని చెప్పి ఇలా ఇస్తాం, బట్ ఇక్కడ ఈ డాలర్ సింబల్ యూజ్ చేసి సేమ్ అని ఇస్తాం, రైట్? ఇది నార్మల్గా మనం ప్రోగ్రామ్లో యూజ్ చేస్తూనే ఉన్నాం. See, difference between this
అండ్ బేస్. నార్మల్గా మనం దిస్ అని యూస్ చేస్తూ ఉంటాం, మనం బేస్ అని కూడా కీవర్డ్ యూస్ చేస్తూ ఉంటాం. సో దిస్ అండ్ బేస్ అనేది ఏంటో చూద్దాం. దిస్ represents the current class instance while base is the parent. See, this represents the current class instance, not within the current class. Clear? Not current class. This అనేది ఓన్లీ ఈ ఇన్స్టాన్స్, ఆ క్లాస్కి సంబంధించిన ఇన్స్టాన్స్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఓన్లీ దట్ ఇన్స్టాన్స్ పర్పస్లో మాత్రమే మనకి ఈ దిస్ అనేది యూజ్ చేస్తాం. అలాగే బేస్ అంటే పేరెంట్కి సంబంధించి. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పేరెంట్ ఒక మెథడ్ ఉంది, వర్చువల్ వాయిడ్ మెథడ్ అనేది. అంటే దట్ మీన్స్ వర్చువల్ అని ఇచ్చామంటే ఇది చైల్డ్ క్లాస్లో దాన్ని ఓవర్ రైట్ చేస్తాం. సో చైల్డ్ పేరెంట్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాం. సో పబ్లిక్ చైల్డ్, సో కాల్ కన్స్ట్రక్టర్ ఇది కరెంట్ టైప్. సో దిస్ ఏబిసి అన్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ దిస్ ఏబిసి అన్నామో దట్ మీన్స్ కన్స్ట్రక్టర్ చైన్ అని మీకు గుర్తు రావాలి, ఇంతకు ముందే చెప్తున్నాం. సో దిస్ ఇది స్ట్రింగ్ టైప్, దట్ మీన్స్ ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేస్తాం. దిస్ విత్ ఇన్ ది ఇన్స్టాన్స్, చైల్డ్ క్లాస్లోనే. క్లియర్? చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో దానిలోనే. సో ఓన్లీ సేమ్ సింగిల్ ఇన్స్టాన్స్, ఈ ఇన్స్టాన్స్లోనే వస్తుంది. సో దిస్ అనే కీవర్డ్. సో ఇప్పుడు ఎప్పుడైతే దిస్ అని యూజ్ చేస్తామో ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ సేమ్ దీనిలోనే ఈ మెథడ్ని మనం ఓవర్ రైట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఓవర్ రైట్ చేసేటప్పుడు బేస్ డాట్ మెథడ్ అన్నాం. సో కాల్స్ పేరెంట్ మెథడ్. సో బేస్ డాట్ మెథడ్ ఈవెన్ దో ఇది వర్చువల్ అయినా కానీ మనం బేస్ మెథడ్ని ఇలా కాల్ చేయొచ్చు. అంటే పేరెంట్లో ఉన్న మెథడ్ని బేస్ యూస్ చేసి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఇక్కడ చైల్డ్ క్లాస్. క్లియర్? ఇంకా క్లియర్గా చూద్దాం. This refers to the current instance, so not the current class. This is the current instance. It can only be used in non-static methods. So even non-static methods again. Because in a static method there is no current instance. So static method లో కరెంట్ ఇన్స్టాన్స్ అనేది ఉండదు, ఎందుకంటే స్టాటిక్ క్లాస్ అయితే అసలు నాకు ఇన్స్టాన్స్ క్రియేట్ చేయండి కదా అలా. సో బేస్ ఇస్ ఎ కీవర్డ్ దట్ ఎలోస్ ఇన్హెరిటెడ్ మెథడ్ కాల్. సో బేస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇక్కడ పేరెంట్ నుంచి చైల్డ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ చైల్డ్ నుంచి మెథడ్ని కాల్ చేస్తాం, దట్ మీన్స్ ఇన్హెరిటెడ్ మెథడ్ కాల్. ఇట్ కాల్స్ ది స్పెసిఫైడ్ మెథడ్ ఫ్రమ్ ది బేస్ టైప్ నుంచి స్పెసిఫైడ్ మెథడ్ని మనం కాల్ చేస్తున్నాం. ఇట్ టూ కెన్ ఓన్లీ బి యూజ్డ్ ఇన్ ఏ నాన్ స్టాటిక్. సో ఇది కూడా నాన్ స్టాటిక్ మెథడ్స్కే యూజ్ చేస్తాం. ఇట్ కాల్స్ ది బేస్ క్లాస్ మెథడ్ డైరెక్ట్లీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వర్చువల్. సో ఇది వర్చువల్ అయినా కానీ మనం బేస్ క్లాస్ అనేది డైరెక్ట్గా కాల్ చేస్తాం బేస్ అనేది. సో ఇక్కడ చూడండి, క్లాస్ బేస్ స్ట్రింగ్ ఉంటుంది, బేస్ అట్రిబ్యూట్, అండ్ ఏ అనేది చైల్డ్ క్లాస్, బేస్ క్లాస్ నుంచి డెరైవ్ చేసుకున్నాం. సో ఇది జస్ట్ అట్రిబ్యూట్. సో ఇది ఒక మెథడ్. దిస్ డాట్ అట్రిబ్యూట్. సో ఈ దిస్ అనేది నాకు ఈ ఇన్స్టాన్స్లో ఉంది, ఏ అంటే చైల్డ్ క్లాస్లో. సో దిస్ డాట్ అట్రిబ్యూట్ దట్ మీన్స్ ఈ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్ కాబట్టి నాకు ఇక్కడ యాక్సెస్ అనేది అయింది, ఎలా చేసుకుంటాను, యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను. అండ్ అలానే దిస్ డాట్ బేస్ అట్రిబ్యూట్, ఈ ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి బేస్ అట్రిబ్యూట్ నుంచి నేను తీసుకుంటాను బేస్. ఓకే. అండ్ అలానే బేస్ డాట్ బేస్ అట్రిబ్యూట్. సో ఈ బేస్కి తీసుకున్నాం అంటే బేస్ అనేది బేస్ క్లాస్ మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనుకున్నాం కాబట్టి బేస్ డాట్ బేస్ అట్రిబ్యూట్ తీసుకున్నాం. ఓకే. అంటే బేస్ డాట్ అట్రిబ్యూట్. సో బేస్ అంటే పేరెంట్ నుంచి ఈ చైల్డ్లో ఉన్న అట్రిబ్యూట్ మనం యాక్సెస్ అనేది చేసుకోలేం అని అవైలబుల్. రైట్? బేస్ నుంచి డైరెక్ట్ బేస్కి మాత్రమే మనం యాక్సెస్ అనేది చేసుకోగలుగుతాం. క్లియర్? అండ్ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి మనకి బిన్ వర్సెస్ ఆబ్జెక్ట్. మనకు ప్రతి ప్రాజెక్ట్లో కూడా మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ చూసుకున్నా మనకి బిన్ అండ్ ఆబ్జెక్ట్ ఫోల్డర్స్ అనేవి మనకి కంపల్సరీ కనిపిస్తూ ఉంటాయి మనకి ఫోల్డర్స్. రైట్? సో ప్రాజెక్ట్ క్రియేట్ అయిన దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి బిన్ అండ్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో చూద్దాం ఏంటంటే, ఏ బిన్ ఫోల్డర్ కంటైన్స్ ది బిల్ట్ ఎగ్జిక్యూటబుల్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో బిల్ట్లో మనకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఉంటాయి. అలాగే an ఆబ్జెక్ట్ ఆర్ సిమిలర్ నేమ్ ఫోల్డర్ కంటైన్స్ ది కంపైలర్ జనరేటెడ్ ఫైల్స్. సో కంపైలర్ జనరేటెడ్ ఫైల్స్ ఉంటాయి మనకి దీంట్లో ఆబ్జెక్ట్ ఫోల్డర్లో, which the linker uses to create the executable files.
సో ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి లింకర్ యూస్ చేసే ఏదైతే ఫైల్స్ ఉంటాయో అంటే కంపైలర్ జనరేటెడ్ ఫైల్స్, కంపైలర్ జనరేట్ చేసే ఫైల్స్ని ఈ లింకర్ అనేది ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తుంది. ఈ ఫైల్స్ అనేవి మనకు ఆబ్జెక్ట్ ఫోల్డర్లో ఉంటాయి. బోత్ దీస్ ఫోల్డర్స్ హ్యావ్ కంపైల్డ్ ఐఎల్ కోడ్, దట్ మీన్స్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ కోడ్ ఉంటుంది ఈ రెండింటికి కూడా. సో బట్ ద క్వశ్చన్ ఈజ్ వై నాట్ జస్ట్ వన్ ఫోల్డర్ అండ్ వై టూ? సో ఇలాంటప్పుడు సేమ్ కంపైలర్, ఐ మీన్ కంపైల్డ్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ కోడ్ ఉన్నప్పుడు రెండిట్లో మరి ఎందుకు రెండు ఫోల్డర్స్ ఎందుకు సేమ్ ఉన్నప్పుడు? ఇక్కడ చూడండి, బిన్ అండ్ ఆబ్జెక్ట్ కంపల్సరీ టూ ఫోల్డర్స్ ఉంటాయి. See, we have two folders because the compilation progress goes through two steps, compiling and linking. Compiling and linking. ఫస్ట్ వన్ కంపైలింగ్. సో ఇక్కడ చూడండి, కంపైలింగ్ జనరేటెడ్ ఫైల్స్ ఆబ్జెక్ట్లో ఉంటాయి. తర్వాత లింకింగ్ అనేది వచ్చేసి మనకి బిన్లో ఉంటాయి చెప్పుకున్నాం, దట్ ఈస్ ఎగ్జిక్యూషన్. ఇన్ కంపైలింగ్ ఫేజ్, సో ఇక్కడ చూడండి కోడ్ ఫైల్ 1 కంపైలింగ్, కంపైల్ కోడ్ 1, కోడ్ ఫైల్ 2 కంపైల్డ్ కోడ్ 2. ఇది కంపైలేషన్ అనేది నాకు ఎక్కడ జరుగుతుంది? ఆబ్జెక్ట్ ఫోల్డర్లో జరుగుతుంది. సో ఇదే కదా మనం చెప్తుంది, ఇది ఆబ్జెక్ట్. కంపైలేషన్ అనేది మనకి ఆబ్జెక్ట్లో జరుగుతుంది. సో ఇన్ కంపైలింగ్ ఫేజ్ ఎవ్రీ కోడ్ ఫైల్ ఈస్ కంపైల్డ్ ఇంటూ ఇండివిజువల్ కంపైల్డ్ యూనిట్స్. కంపైల్డ్ యూనిట్స్ కింద కంపైల్ చేయబడుతుంది. లైక్ ఇక్కడ ఎవ్రీ కోడ్ ఫైల్ ఈస్ కంపైల్డ్ ఇంటూ ఇండివిజువల్ కంపైల్డ్ యూనిట్స్. సో ఇఫ్ యూ హ్యావ్ టూ కోడ్ ఫైల్స్, టూ ఇండిపెండెంట్ కంపైల్డ్ కోడ్స్ విల్ బి జనరేటెడ్. సో మనకి టూ ఫైల్స్ ఉన్నాయి, two independent files generated, code files. In link phase, all these compiled code files are linked and compiled into a single unit assembly, which can be a DLL or exe. ఇక్కడ మనకి లింకింగ్ ఫేజ్ వచ్చేపాటికి ఇలా కంపైల్ అని ఇండివిజువల్ కంపైల్ అని మొత్తం కూడా కంబైన్ చేయబడతాయి. సో ఇవన్నీ కూడా కంబైన్ చేయబడి ఒక సింగిల్ యూనిట్ లాగా, అంటే సింగిల్ యూనిట్ ఆఫ్ అసెంబ్లీ లాగా జనరేట్ అవుతుంది. సో దట్ మీన్స్ అది డిఎల్ఎల్ ఆర్ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్స్. ఇది బిన్ ఫోల్డర్లో ఉంటాయి మనకి. అది వచ్చేసి మనకి బిన్ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ కంపేర్ బోత్ ది ఫోల్డర్స్ యూ విల్ ఫైండ్ మోర్ ఫైల్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఫోల్డర్. యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఫోల్డర్లో చాలా ఎక్కువ ఫైల్స్ ఉంటాయి కంపేర్ టు బిన్ ఫోల్డర్. క్లియర్? సో వీ హ్యావ్ మోర్ ఫైల్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఫోల్డర్ బికాస్ ఇట్ క్రియేట్ separate compiled code files for each source code file. ఈచ్ సోర్స్ కోడ్ అంటే ప్రతి పేజ్ కూడా ఇది డిఫరెంట్ కంపైల్డ్ కోడ్ అనేది మనకు ఆబ్జెక్ట్లో ఉంటుంది, ఆబ్జెక్ట్ ఫోల్డర్. ఇవన్నీ కూడా లింక్ చేసి మనకి బిన్ ఫోల్డర్లో ఇస్తాం. దట్ మీన్స్ ఇది సింపుల్, లైక్ తక్కువ ఉంటాయి ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తే. అలానే సో ది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కమ్స్ టు మైండ్ ఇస్ వై డూ వీ నీడ్ టు కంపైల్ ఇన్ టూ ఫేజ్? టూ ఫేజ్లో మనం ఎందుకు కంపైల్ చేయాలి? See, by doing two-phase compiling, we achieve incremental or conditional compiling. Incremental or conditional compiling. So, when we work with big projects, we will have a lot of code files and we would like to only compile those code files which have changed. See, మనకి ఇక్కడ ఎక్కువ పెద్ద ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి, చాలా హ్యూజ్ ఫైల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం అవి కంపైల్ చేసినప్పుడు నార్మల్గా ఆబ్జెక్ట్లో ఫోల్డర్లో మనకు క్రియేట్ అవుతుంటాయి. బట్ సమ్ టైమ్స్ ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్లో ఉన్న కోడ్ ఏదైతే ఉంటుందో వాటిలో సింపుల్గా ఒక కోడ్ ఫైల్ని నేను జస్ట్ ఇక్కడ చూడండి ఫైల్ 3 కోడ్ ఫైల్ని నేను చేంజ్ అనేది చేశాను. సో ఓన్లీ ఫైల్ 3 చేంజ్ చేసి ఎప్పుడైతే ఫైల్ 3 నేను చేంజ్ చేశానో క్లియర్. ఇన్ ది ఆబ్జెక్ట్ ఫోల్డర్ వీ హ్యావ్ ఎంట్రీ ఆఫ్ ఈచ్ కోడ్ ఫైల్ కంపైలేషన్. సో ఇక్కడ ప్రతి కోడ్ ఫైల్ అనేది కంపైలేషన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైల్ 3 అనేది చేంజ్ చేసినప్పుడు ఈ ఫైల్ 3 అనేది చేంజ్ అవుతుందో, సో ఇది ఇక్కడ కండిషనల్ కంపైలింగ్లో ఓన్లీ ఈ ఫైల్ మాత్రమే నాకు ఇక్కడ చేంజ్ అనేది జరుగుతుంది నార్మల్గా. సో వీ కెన్ నో ఫ్రమ్ ది సేమ్ విచ్ ఫైల్ ఎగ్జాక్ట్లీ హ్యావ్ చేంజ్, దస్ మేకింగ్ కంపైలింగ్ ఫాస్ట్. దట్ మీన్స్ అన్ని ఫైల్స్ని మళ్ళీ అగైన్ తీసుకొని మళ్ళీ నేను కంపైల్ చేయకుండా ఏ ఫైల్ అయితే చేంజ్ అయిందో దాన్ని ఒక్కదాన్నే నేను కంపైల్ చేసి
మళ్ళీ అగైన్ వాటన్నిటిని లైక్ లింక్ చేసి మళ్ళీ ఈ డిఎల్ఎల్ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి. సో దానివల్ల ఏంటంటే మొత్తం కంపైల్ అవ్వకుండా మనకి ఆబ్జెక్ట్ ఫైల్‌లో దాని రిలేటెడ్ ఫైల్ ఒక్కటి మాత్రమే కంపైల్ అవుతుంది. చేంజ్ అయింది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి కంపైలేషన్ ఫాస్ట్‌గా అవుతుంది. అంటే బిల్డ్ ఫాస్ట్ అవుతుంది. మనకి అప్లికేషన్ రన్ అవుతుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ డైమండ్ ప్రాబ్లమ్. సో యాక్చువల్‌గా చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది డైమండ్ ప్రాబ్లమ్. డైమండ్ ప్రాబ్లమ్ ఇస్ నథింగ్ బట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్రాబ్లమ్ మనకు వచ్చు కదా! మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మనకి ఇన్హెరిటెన్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు కాబట్టి మనం ఇంటర్ఫేసెస్ అనేది యూజ్ చేస్తాం. సో దాన్నే మనం డైమండ్ ప్రాబ్లమ్ అంటాం. రైట్? సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ ఇస్ డైమండ్ ప్రాబ్లమ్. C# డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో ఎందుకంటే దాన్నే డైమండ్ ప్రాబ్లమ్. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద డైమండ్ రైట్? సో అందుకే డైమండ్ ప్రాబ్లమ్ అంటాం దీన్ని. డైమండ్ షేప్. బేస్ క్లాస్ నుంచి మదర్ అనే ఒక క్లాస్, ఫాదర్ అనే క్లాస్ డెరైవ్ చేసుకున్నాం. దీనిలో మెథడ్ లోన్ అనే ఒక మెథడ్ ఉంది. ఫాదర్‌కి సంబంధించి కూడా సేమ్ లోన్ అనే మెథడ్ ఉంది. మదర్ అండ్ ఫాదర్. చైల్డ్ క్లాస్‌లో ఇప్పుడు మనం మదర్ నుంచి, ఫాదర్ నుంచి చైల్డ్ క్లాస్ అనేది మనం ఇన్హెరిట్ చేసుకున్నాం. దీనిలో లోన్ అనే మెథడ్ ఉంది. దీనిలో లోన్ అనే మెథడ్ ఉంది. ఇప్పుడు ఏ మెథడ్ ఇక్కడ ఏ క్లాస్ నుంచి తీసుకొని మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది ప్రాబ్లమ్ మనకి డైమండ్ ప్రాబ్లమ్ అంటాం. రైట్? ఇది మనకు తెలిసిందే. ఇంటర్ఫేసెస్ తీసుకుంటాం. 2 ఇంటర్ఫేసెస్ తీసుకొని రైట్ యూజింగ్ దిస్ 2 ఇంటర్ఫేసెస్ మనం వాటిని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. ఇంప్లిమెంటేషన్ క్లియర్? సో ఈ కాన్సెప్ట్ మనకు తెలిసింది కాన్సెప్టే. క్లియర్. సో ఇప్పటి వరకు అయితే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ సమ్ న్యూ కాన్సెప్ట్స్‌తో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వెషన్స్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.